हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण हरे कृष्ण दंडवत माता जी प्रणाम। दंडवत प्रणाम। कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण दंडवत माता जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे सुमन कृष्ण मंगलाचरण। माता दंड जी, प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण। सुमन मंगलाचरण చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము। ओम ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरे हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। हिताय गौर प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ. సో నిన్న మనం భగవద్గీత క్లాసెస్ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం కదా. సో ఇప్పటి వరకు ఎన్ని శ్లోకాస్ కవర్ అయ్యాయి చెప్పగలరా? 25. 1 to 25 అయ్యాయి. 1 to 25 కవర్ అయ్యాయి. ఓకే, ఈ రోజు మనం 26 నుండి చూద్దాము. అయితే 1 to 25 వరకు జస్ట్ అసలు ఏం జరిగింది అని ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? సింపుల్ గా, ఎక్కువసేపు వద్దు, జస్ట్ 1 or 2 లైన్స్ అంతే.
ఈ యుద్ధంలో ఎవరెవరు శంఖాలు ఊదిచ్చినారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరి దగ్గర పోయి రథం నిలబెట్టినారు అనేది మనం ప్రశ్న మాతాజీ. కరెక్ట్. సో ఇరు పక్షాల వాళ్ళు మనకి యుద్ధ రంగంలో రెడీగా ఉన్నారు. సో అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు బలగాల గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఆ తర్వాత అర్జున ఏమంటారు అంటే కృష్ణ మనకి 24-25 శ్లోకాస్లో నిన్న ప్రభుజీ మనకి చెప్పారు. ఏమన్నారు అంటే కృష్ణతో చెప్తారు, కృష్ణ రథాన్ని తీసుకెళ్లి ఇరు పక్షాల మధ్యలో పెట్టు అని చెప్పి అడుగుతారు. సో కృష్ణ అర్జున చెప్పినట్లే రథాన్ని తీసుకెళ్లి మధ్యలో నిలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అర్జున ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 26 శ్లోక అనేది మనం రిసైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా వాయిస్ కానీ ఏదన్నా క్లియర్గా లేకపోతే కొంచెం చెప్పండి, ఎందుకంటే ఇంటర్నెట్ వైఫై లేదు. సో నేను మొబైల్ డేటా ఆన్ చేసుకొని హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. మీకు ఏదన్నా డిస్ట్రప్షన్స్ వస్తున్నట్లయితే కొంచెం ఇన్ఫార్మ్ చేయండి నాకు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. సో ఏమైంది, ముందు శ్లోకాలో భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను, ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ కాంచుము. సో రథాన్ని తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టి అప్పుడు చెప్తున్నారు కృష్ణ, చూడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని గమనించు, చూడు అని చెప్తున్నారు కృష్ణ. 1.26 ఈ రోజు మనం ఇక్కడ నుండి చూడాలి. ఇక్కడ ఏమంటున్నారు అనేది చూద్దాం. ఒక్క నిమిషం. మనకి శ్లోక ఏమంటున్నారంటే, తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వాసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సో నిన్న మనకి చెప్పారు కదా, కొన్ని శ్లోకాస్ అయితే మాత్రం మనకి ఇట్లాగా 3 లైన్స్ కలిపి ఉంటాయి, కొన్ని అయితే మాత్రం మనకి 2 లైన్సే ఉంటాయి. ఈ గ్రూపింగ్ ఎందుకు ఇలా చేశారు అంటే అవన్నీ రిలేటెడ్ కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇలాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ శ్లోకాలు ఏమంటున్నారు, ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను కాంచెను. సో ఏమంటున్నారు ఇక్కడ, మొత్తం అన్ని రకాల బంధువులు మనకి ఎలాంటి రిలేషన్స్ అయితే ఉంటాయో అలాంటి రిలేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అర్జున కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో కొందరు తన తండ్రి కేటగిరీలో ఉంటారు కదా, సో మన తండ్రి వరుస అవుతారు అనుకున్న ఇదిలో ఉంటారు కదా, కొందరు మన ఆ ఏజ్ లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళని అర్జున చూస్తున్నారు. ఇంకా తాతలు, సో తాతలంటే మనకి భీష్మదేవ వీళ్ళ గురించి చెప్తున్నారనమాట. సో తాతల వరుసలో ఉన్న వాళ్ళని చూస్తున్నారు. గురువులు ఉన్నారు, ద్రోణాచార్య, కృపాచార్య వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మేనమామలు, సోదరులు, పుత్రులు, మనమళ్ళు, మిత్రులు, మామలను, హితులను అందరినీ చూస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ భాష్యంలో ఏమంటారో ఒక్కసారి చూద్దాము, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో యుద్ధ రంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, సో తండ్రులను అని అన్నారు కదా, సో అలాంటి ఒకే రేంజ్ లో ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ భూరిశ్రవ అనే ఆయన ఉన్నారు. భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, సో తాతల వరుసలో ఉన్న వాళ్ళెవరు, భీష్ముడు, సోమదత్త వాళ్ళిద్దరు. ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగెను. సో ఇంతమంది అర్జున కళ్ళ ముందు ఎదురుగా నిలబడున్నారనమాట. ఎందుకు నిలబడున్నారు, వీళ్ళందరితో యుద్ధం చేయడానికి. అంటే జనరల్ గా ఆలోచించండి,
ఒక క్షత్రియ గాని ఎవరైనా కానీ యుద్ధం చేయాల్సి వస్తే ఎవరితో యుద్ధం చేస్తారు? ఇప్పుడు మనం మిలిటరీలో కొంతమంది తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. సో మిలిటరీలో ఉన్న వాళ్ళు కూడా యుద్ధం చేయాలి అంటే ఎలాంటి వాళ్ళతో యుద్ధం చేస్తారు? తన జనాలతో, తన వాళ్ళతో చేస్తారా? శత్రువుల సైన్యంతో చేస్తుంటారా? శత్రువులే. శత్రువుల సైన్యంతో సైన్యం. చేస్తారు. కానీ ఇక్కడ అర్జున పరిస్థితి ఏంటి చూసారా? ఉన్నది ఎదురుగా శత్రువులు కాదు, తన బంధువులే. ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం తన రిలేటివ్సే. ఎటు చూసినా గానీ తన రిలేటివ్సే కనిపిస్తున్నారు. అది కూడా కొందరు తండ్రి స్థాయిలో, కొందరు తాత స్థాయిలో, కొందరు గురువుల స్థాయిలో, కొందరు కొడుకుల స్థాయిలో, కొందరు సోదరుల స్థాయిలో, కొందరు హితుల స్థాయిలో, కొందరు మనవళ్ళ స్థాయిలో, అంటే అన్ని జనరేషన్స్ వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్నారు. అందరితో కూడా అర్జునకి, పాండవులకి అందరికీ కూడా మంచి రిలేషన్ ఉంది. సో తన సొంత వాళ్ళతో యుద్ధం చేయాలి అంటే అంత ఈజీగా ఉంటుందో చెప్పండి? చాలా ఆ కష్టం. మాతాజీ. చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా ఎవరైతే నా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా సంతోషాలు ఎవరితో అయితే పంచుకున్నాను అని మనం బ్రతుకుతామో అలాంటి వాళ్ళతో యుద్ధానికి చేయాల్సి వచ్చింది అంటే చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. సో అర్జున పరిస్థితి అలానే ఉంది. అయితే అర్జునకి ఏమనిపించిందంటే, వీళ్ళేమైనా నా శత్రువులైతే నేను అంటే నేను చాలా గొప్ప యోధుడిని. సో ఇట్లాంటి శత్రువులు ఎంతమంది ఉన్నా కానీ ఎదుర్కోవడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ఎదురుగా ఉన్నది ఎవరు? నా హితులు, నా హితం కోరేవారు, నేను ఇష్టపడేవారు, నన్ను ఇష్టపడేవారు. సో ఇట్లాంటి వాళ్ళతో యుద్ధం చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి అర్జున కనిపిస్తుంది. అంటే అర్జున ఏమనుకుంటారు అంటే, కొంతకాలం వరకు అర్జునకు ఎలాంటి ఇది మైండ్ స్టేట్ ఉంటుంది అంటే, నేను శత్రువులతో కాదు పరిస్థితులతో యుద్ధం చేస్తున్నానా ఏంటి అన్నంట స్థితిలో అర్జునుడు ఉంటారనమాట. సో అంతటి దీన స్థితిలో అర్జునుడు ఉంటారు. కన్ఫ్యూజన్, ఎదురుగా నా వాళ్ళు ఉన్నారు, నేను ఎలా యుద్ధం చేయాలి అని అంటే అటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. అయితే జనరల్ గా శత్రువులతో యుద్ధం చేయడం అనేది కామన్. వాళ్ళు మన మాట వినరు కాబట్టి యుద్ధం చేసేస్తాము, వాళ్ళ పైన గెలవాలి, వాళ్ళ వల్ల మన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకోవడం ఓకే. కానీ ఎదురుగా ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళు ఉన్నప్పుడు యుద్ధం చేయడం అనేది కష్టం కాబట్టి అర్జున అండ్ పాండవులందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు యుద్ధం ఆపడానికి. మన క్వశ్చన్ వస్తుందా రాదా? అసలు ఎందుకు యుద్ధం చేయాలి? యుద్ధం ఆపితే సరిపోతుంది కదా, యుద్ధం ఆపి సామరస్యంగా, శాంతియుతంగా మనం ఒక డీలింగ్ వస్తే సరిపోతుంది కదా అని చెప్పి క్వశ్చన్ వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. సో పాండవులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు యుద్ధం జరగకుండా ఆగడానికి. డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. డిస్టర్బెన్స్ వస్తుందా? లేదు మాతాజీ, క్లియర్ గానే క్లియర్ ఉంది. గా ఉంది, క్లియర్ గా ఉంది. మాతాజీ మీ వైపు ప్రాబ్లం అట్లుంది, ఒకసారి చెక్ చేసుకోండి మాతాజీ. ఎస్. సో ఎదురుగా ఉన్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, అంటే అర్జున కుటుంబ సభ్యులు, తన హితం కోరేవారు కాబట్టి ఎంతో ప్రయత్నం చేస్తారనమాట. యుద్ధం జరగకుండా ఆపాలి, శాంతియుతంగా ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చి యుద్ధం అనేది లేకుండా ఆపాలి. సో ఈ యుద్ధం అంటే కేవలం వాళ్ళు మాత్రమే కాదు, ఎంతో మంది సైన్యం కూడా చనిపోతారు, అవునా కాదా? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ అవ్వాలా, లాస్ట్ ఆప్షన్ అవ్వాలా? లాస్ట్. ఆప్షన్ మాతాజీ. లాస్ట్ ఆప్షన్ అవ్వాలి, లాస్ట్ రిసార్ట్ అయిపోవాలన్నమాట మనకి. పావని మాతాజీ మీ వైపే ప్రాబ్లం ఉంది మాతాజీ, మీ వైపు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది. సో ఇక్కడైతే బాగానే ఉంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ అవ్వాలి మనకి యుద్ధం అనేది. సో అలానే పాండవులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు. దానికోసం ఏం చేస్తారు అంటే కృష్ణని శాంతి దూతగా పంపిస్తారనమాట. యుద్ధం అంతా జరగక ముందు కృష్ణ కౌరవుల వైపు వెళ్తారనమాట. సో దుర్యోధన సేన దగ్గరికి, అంటే దుర్యోధన ఉన్న ప్యాలెస్ కి వెళ్తారు. వెళ్ళి అడుగుతారు, మీరు గ్యాంబ్లింగ్ మ్యాచ్ ఏదైతే జూదం ఆట ఆడారో, వాళ్ళు కోల్పోయారో, వాళ్ళు మీరు చెప్పినట్లే చేశారు, అజ్ఞాతవాసం అరణ్యవాసం అనేది చేసుకొని వచ్చారు. ఆ మ్యాచ్ ఒప్పందం ఏంటి అంటే, ఆ అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిపోయాక తిరిగి పాండవుల రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేయాలి, అవునా కదా? ఫెయిర్ గేమ్ అంటే అవునా కదా? అట్లానే ఉంటుందా కదా చెప్పండి. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. కానీ దుర్యోధన ఇవ్వడానికి సిద్ధపడతాడా? సిద్ధపడడు నో మాతాజీ. మాతాజీ. సో అడుగుతారనమాట కృష్ణ, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకు ఇలా లేనిపోని గొడవ, ఇంత పెద్ద యుద్ధం జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, ఇదంతా కరెక్ట్ కాదు, వాళ్ళ రాజ్యం అనేది వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతారు. దుర్యోధన ఉండి నేను ఇవ్వనంటే ఇవ్వను అని అంటారనమాట. సరే పోనీ, నువ్వు రాజ్యం అంతా నీ దగ్గరే పెట్టుకో, కానీ వాళ్ళు స్వతహాగా క్షత్రియులు. సో క్షత్రియుల ధర్మం ఏంటి అంటే వాళ్ళకి పాలన చేయడమే వాళ్ళకి ధర్మం అనమాట. సో మనకి పోను కూడా ఏముంటుంది అంటే, ఎవరి ధర్మం వాళ్ళే చేయాలి అని ఉంటుంది. అంటే బ్రాహ్మణుడి ధర్మం బ్రాహ్మణుడే చేయాలి, క్షత్రియుడి ధర్మం క్షత్రియుడు చేయాలి, సో శూద్రుడి ధర్మం శూద్రుడు చేయాలి. సో ఎవరి సైకో ఫిజికల్ నేచర్, ఎవరి యొక్క స్వభావాన్ని, గుణాన్ని అనుసరించి వాళ్ళు ఆ పని మాత్రమే చేయాలి అని చెప్పి మనకి
పోను పోను వస్తుంది అనమాట. సో ఆ బేస్ చేసుకొని కృష్ణ ఏమంటారు అంటే, వాళ్ళు క్షత్రియ స్వభావం కలిగిన వాళ్ళు, క్షత్రియులు వాళ్ళు, వాళ్ళు ఇంకే పని కూడా చేసి బ్రతకలేరు. సో ఒక పని చేయండి, రాజ్యమంతా మీ దగ్గరే పెట్టుకోండి. 5 పాండవులు ఉన్నారు కదా, కనీసం 5 ఊళ్ళు ఇవ్వండి. రాజ్యమంతా పెట్టుకున్న 5 ఊళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇవ్వండి. వాళ్ళు ఆ ఊరిని, ఆ ప్లేస్ ని వరకు వాళ్ళు పాలించుకొని వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగించుకుంటారు అని అడుగుతారు. సో దుర్యోధన ఒప్పుకుంటారా దానికైనా గానీ? నో మాతాజీ. ఒప్పుకోరు తెలుసు. సో ఏమంటారు తెలుసా పైపెచ్చు, ఇప్పుడు మాట నేను ఇవ్వనంటే ఇవ్వను, నేను ఎట్లా అంటే కనీసం సూది గుచ్చుకునే ప్లేస్ కూడా నేను వాళ్ళకి ఇవ్వను అని అంటారు. ఒక సూదిని గుచ్చడానికి మనకి ఎంత ప్లేస్ పడుతుంది? జస్ట్ అంత రవ్వంత చోటు పడుతుంది, అవునా కదా? Yes, సో మాతాజీ. దుర్యోధన ఎంత పొగరుగా కృష్ణకు ఆన్సర్ ఇస్తారంటే, కనీసం సూది గుచ్చుకునే చోటు కూడా నేను వాళ్ళకి ఇవ్వను అని చెప్పి ఆన్సర్ ఇస్తారనమాట. సో దుర్యోధన 5 ఊళ్ళు ఇవ్వడానికి ఒప్పుకొని ఉంటే, వీళ్ళు దానికి అగ్రీ చేస్తున్నట్లయితే యుద్ధం అనేది జరిగి ఉండేదా చెప్పండి? నో జరగదు. మాతాజీ. జరగదు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ లో ఇంత పొగరుగా ఆన్సర్ ఇస్తూ వీళ్ళ రాజ్యాన్ని, వీళ్ళ ఇదిని దోచుకొని దుర్యోధన ఉండి, కృష్ణ శాంతి దూతగా వెళ్ళి, మినిమం ఇవ్వండి, మీరంతా పెట్టుకున్నా గానీ మాకు దాని గురించి కాదు, మీరంతా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా కొట్టుకోవడం కరెక్ట్ కాదు, ఇలా యుద్ధాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని కృష్ణ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినా కూడా దుర్యోధన ఒప్పుకోడు అనమాట. సూది గుచ్చుకునే ప్లేస్ కూడా నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్తారు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ లో మనం యుద్ధం చేయాలా చేయకూడదా? ఇప్పటికి కూడా సరే ఇంకా నీ ఇష్టం అని చెప్పి వదిలేసి ఉండాలా, యుద్ధం చేయాలా? చెయ్యాలి చేయాలి. మాతాజీ. అంటే ఈ నేచర్ మనకు అనిపించవచ్చు, కొందరు అడగచ్చు, అంటే దీన్ని ఓన్లీ వదిలేయచ్చు కదా, ఏముంది, ఇవ్వకపోతే ఏముంది, దీనికి యుద్ధం చేయాలా అని చెప్పి కొందరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ కరెక్ట్ గా ఆలోచించండి, ఈ నేచర్ పాండవులతోనే ఆగుతుందా? మిగిలిన జనాల దగ్గర కూడా ఇదే నేచర్ చూపిస్తాడా దుర్యోధన? అందరి దగ్గర ఇదే అందరికీ అదే చూపిస్తాడు. అందరి దగ్గర ఇదే చూపిస్తాడు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరే నువ్వు ఇంత దీన స్థితిలో, ఇంత కఠినంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావంటే, ఇంకా నార్మల్ జనాలకి, ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఇంకెలా ఉంటాడు, ఎంత ధర్మంగా ఉంటాడు దుర్యోధన? సో రాజే ధర్మం లేకుండా అధర్మం వైపు ఉన్నప్పుడు ఇంకా ప్రజలు అనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా? నో మాతాజీ. ఉంటుంది మాతాజీ. అందుకనే ఏం చేస్తారు తెలుసా, కృష్ణ ఒప్పుకోరనమాట. అంటే యుద్ధం చేయాల్సిందే, పాండవులు వద్దు అనుకున్నా కూడా కృష్ణ చెప్తారు యుద్ధం చేయాల్సిందే, వాళ్ళంతా అధర్మం వైపు ఉన్నారు, అలాంటి వాళ్ళు రాజస్థానంలో ఉన్నారంటే అధర్మం పెరిగిపోతుంది, జనాలందరినీ దోచుకుంటారు, అధర్మం వైపు ఉన్న వాళ్ళకి సపోర్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అర్జున వాళ్ళని ఎందుకు, పాండవుల్ని ఎందుకు యుద్ధం చేయమని చెప్తారు అంటే, వీలైనంత ప్రయత్నం చేస్తారనమాట, యుద్ధం అనేది జరగకుండా సామరస్యంగా వెళ్ళిపోయేలాగా చూద్దామని. కానీ ఒప్పుకోరు అటువైపు. సో యుద్ధం అనేది తప్పదు. కానీ అర్జునకి ఏమవుతుంది, ఎదురుగా తన రిలేటివ్స్, తన బంధువులందరినీ చూసేసరికి అర్జునకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. పరిస్థితులన్నీ కూడగట్టుకొని నా కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాయా, ఇప్పుడు నేను ఈ పరిస్థితులతో యుద్ధం చేయాలా అన్నంత కష్టంగా అర్జున సిచ్యుయేషన్ ఉందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు అర్జునకి ఏంటి అంటే, మనం అనుకున్నాం చాలా కష్టం ఎదురుగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేయడం అనేది. ధర్మం ఏంటి, యుద్ధం చేయడమా యుద్ధం చేయకపోవడమా? ఇక్కడ అధర్మంగా ఉంది కాబట్టి మాతాజీ యుద్ధం చేయాలి మాతాజీ. వాళ్ళ Yes. ధర్మాన్ని సో వాళ్ళు స్థాపించడానికి యుద్ధం చేయాలి. కరెక్ట్, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి అధర్మాన్ని నిర్మూలించాలి అంటే యుద్ధం చేయాలి. సో ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయాలి. కానీ ఒకవైపు ఎఫెక్షన్, నా వాళ్ళే, వీళ్ళతో నేను ఇంతకాలం బ్రతికాని అని చెప్పి ఒక ఎఫెక్షన్ ఉంటుంది చూసారా, ఆ ఎఫెక్షన్ ఏం చేస్తూ ఉంటుంది, అధర్మం వైపు తీసుకెళ్తుంది. అంటే యుద్ధం చేయకుండా ఉండేలాగా ఆ ఎఫెక్షన్ అనేది తీసుకెళ్తుంది. సో ఒకవైపు యుద్ధం చేయాల్సిన ధర్మం, ఒకవైపు నా వాళ్ళు, నేను వీళ్ళని చంపితే ఎలాగా అని ఆ ఎఫెక్షన్ వల్ల అధర్మం వైపు ఉంటుంది. సో అర్జునకి ఇప్పుడు క్లారిటీ ఉందా చెప్పండి, యుద్ధం చేయాలా చేయకూడదా అనేది? ఇట్లాంటి సిచ్యుయేషన్ లో క్లారిటీ ఉంటుందా? లేదు. ఉండదు ఉంటుంది మాతాజీ. అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట అర్జున. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో అర్జున కృష్ణకి ఈ కన్ఫ్యూజన్ ని వ్యక్తపరిచినప్పుడు, కృష్ణ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికి చెప్పిందే మనకి భగవద్గీత అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, కేవలం అర్జునకి మాత్రమే కాదు ఈ కన్ఫ్యూజన్ వచ్చేది, మనందరికీ కూడా లైఫ్ లో కన్ఫ్యూజన్స్ వస్తూనే ఉంటాయి. సో అర్జునకి పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద డైలమా వచ్చింది. ఒకవైపు యుద్ధం చేయాలా, ఒకవైపు యుద్ధం చేయకుండా నా వాళ్ళు అని వదిలేయాలా అన్నంత పెద్ద సంకటం అనేది, ధర్మ సంకటం వచ్చింది. కానీ మన జీవితంలో కూడా మనకి చాలా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. సో అర్జునకి ఆ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావడానికి భగవద్గీత ఎలా ఉపయోగపడిందో, తోడ్పడిందో,
మన జీవితంలో కూడా భగవద్గీత జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భగవద్గీత జ్ఞానం లేదు అంటే మనం కూడా ఒక్కోసారి అడుగు వేయలేం. ఎటు వేయాలి, ముందుకు వేయాలా, వెనక్కి వేయాలా తెలియలేని స్థితిలో ఉంటామన్నమాట. సో అర్జునకి ఎలా అయితే కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చిందో భగవద్గీత, మన జీవితంలో కూడా రైట్ డైరెక్షన్, రైట్ స్టెప్స్ వేయాలి అంటే మనకి భగవద్గీత జ్ఞానం అనేది ఖచ్చితంగా తోడుండాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. 1.27 నేను ఇంగ్లీష్లో చూసి చదువుతాను, మీకు మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేషన్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిధమబ్రవీత్. సో ఏమంటున్నారు ఇక్కడ? నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. సో ఏమంటున్నారు? నానావిధ బంధువులు, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ రిలేటివ్స్, అందరూ అన్ని వరుసల్లో ఉన్న బంధువులందరినీ చూసాక, అలాంటి మిత్రులను అందరినీ కూడా కాంక్షించినంతట చూసిన తర్వాత కుంతిపుత్రుడు, సో అర్జునుడి వాళ్ళ మదర్ పేరు కుంతిదేవి, తెలుసు కదా మీ అందరికి. సో కుంతిపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. ఆయన హృదయంలో దయ, కరుణ అనేది నిండిపోయింది అనమాట అందరినీ చూసేసరికి. సో ఇట్లా చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు ఒకటి అనుకోవచ్చు, మనకి యుద్ధం జరగక ముందు కూడా ఎదుటి వాళ్ళందరూ కూడా తన బంధువులన్న విషయం అర్జునకి తెలుసా తెలియదా చెప్పండి? తెలుసు తెలుసు మాతాజీ. మాతాజీ. తెలుసు కదా. అయితే ఇప్పుడు సడన్ గా కొత్తగా వచ్చిన వాళ్ళేం కాదు కదా. అంటే నేను శత్రువులతో యుద్ధం చేస్తానని చెప్పి మొదలుపెట్టి సడన్ గా రథం అనేది మధ్యలోకి నిలబెట్టిన తర్వాత అందరూ మిత్రులు ఉన్నారు, అందరూ నా వాళ్ళు ఉన్నారు అని అన్నట్లుగా ఏం జరగలేదు కదా ఇక్కడ, అవునా కదా? కానీ అర్జునకు ఆల్రెడీ తెలుసు వీళ్ళందరూ నా వాళ్ళే ఉంటారు, అటువైపు ఉన్నారు అని తెలుసు. కానీ ఎందుకు ఇట్లాగా దయార్థ హృదయం సడన్ గా ఎందుకు వచ్చింది? యుద్ధంకి ఫిక్స్ అయిపోయే వచ్చారు కదా, సడన్ గా ఎందుకంత కరుణ, కంపాషన్ అనేది వచ్చింది అర్జునకు అని క్వశ్చన్ వస్తుందా లేదా? వస్తుంది. ఎస్ మాతాజీ. సో దానికి ఏమంటారు అంటే, జనరల్ గా మనకేమవుతుంది అంటే, ఒక పరిస్థితి అనేది ఊహించినప్పుడు ఒకలాగా ఉంటుంది, చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. ముందు ఏమంటారు ముందు శ్లోకాల్లో అంటే, కృష్ణ రథాన్ని మధ్యలో తీసుకెళ్లి నిలబెట్టు, ఎవరెవరైతే దుర్యోధన వైపు నిలబడి ఉన్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని అంటారు. సో ఇనీషియల్ గా అర్జున ఇంటెన్షన్ ఎలా ఉంది అంటే, దుర్యోధన అధర్మం వైపు ఉన్నాడు. సో దుర్యోధనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అవుతారా, అధర్మం వైపు నిలబడిన వాళ్ళు అవుతారా? అధర్మం వైపు నిలబడిన వాళ్ళు అవుతారు. సో ఒక క్షత్రియాగా ఏముంటుంది? అధర్మాన్ని నిర్మూలించేసేయాలి. సో క్షత్రియుడి బాధ్యత ఏంటి అంటే అధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించాలి. సో అర్జున ఇంటెన్షన్ ఇనీషియల్ గా దుర్యోధన కరెక్ట్ గా లేడు, అధర్మం వైపు ఉన్నాడు. సో దుర్యోధనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది చూసినట్లయితే తను సంహరించడానికి రెడీగా ఉంటారు అని చెప్పి ఇదితో వస్తారు. అయితే అక్కడికి రాగానే ఫస్ట్ ఆయన ఏం చూసారని చెప్తారు? 25 శ్లోకాలు మనకి చూసినట్లయితే ఒక్కసారి చూపిస్తాను చూడండి. మిత్రులు, బంధువులు, 25 శ్లోకాలు మనకి చూసినట్లయితే ఫస్ట్ ఎవరితో మొదలు పెట్టారు? భీష్ముడు, భీష్ముడు. ద్రోణుడు మరియు ఇతర భూపాలకులని వాళ్ళని చూస్తూ మొదలు పెట్టారనమాట. సో ఇనీషియల్ గా దుర్యోధనాన్ని చూసి మిగిలిన వాళ్ళని చూస్తుంటే మేబీ అర్జునకు అంత కరుణ వచ్చేది కాదేమో, ఎందుకంటే దుర్యోధన వైపు నిలబడి ఉన్నారు వీళ్ళందరూ. కానీ వెళ్ళగానే ఫస్ట్ అర్జున ఎవరిని చూశారు అక్కడ? భీష్ముడు. భీష్ముడు, ద్రోణుడిని చూశారనమాట. సో భీష్ముడిని, ద్రోణుడిని చూడగానే ఏమైపోయింది? అర్జునకి అప్పటిదాకా ఏదైతే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉందో, అధర్మం వైపు ఉన్న వాళ్ళని నేను చంపేయాలి, సంహరించాలి అని ఏదితో వచ్చారో అదంతా కూడా పోయి కరుణ అనేది మొదలైంది అనమాట. మనకి దీని గురించి అసలు ఎందుకంత కరుణ రావాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఒక చిన్న వృత్తాంతాన్ని చూడొచ్చు. ఇప్పుడు పాండవులకి తండ్రి పాండురాజు అనే ఆయన ఇప్పుడు బ్రతికున్నారా యుద్ధం జరిగేటప్పుడు? లేదు. లేరు లేరు మాతాజీ. యాక్చువల్ గా మీరు విన్నట్లయితే పాండవుల చిన్నప్పుడే పాండురాజు చనిపోవడం జరుగుతుంది. ఓకే, తెలుసా ఈ విషయం మీకు? తెలుసు మాతాజీ. సో ఈ రాజ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా యాక్చువల్ గా పాండురాజు దీన్ని పాలిస్తూ ఉంటారు. పాండురాజు, ధృతరాష్ట్ర వీళ్ళిద్దరూ అన్నతమ్ములు. అయితే ధృతరాష్ట్రుని యొక్క ఆయన ఈ చూపు లేకపోవడం వల్ల ఈ రాజ్యం అనేది ఎవరికి వెళ్తుంది అంటే పాండురాజు, తమ్ముడైన పాండురాజుకి వెళ్తుంది. జనరల్ గా రాజ్యం ఎవరికి వెళ్ళాలి?
అన్నకి వెళ్తుందా, తమ్ముడికి వెళ్తుందా? పెద్దవాడికి అన్నకి లేదా వెళ్తుంది. వాడికి వెళ్తది. కానీ ధృతరాష్ట్రుడికి ఇది చూపు లేదు అన్న ఇదితో అండ్ ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా మనకి పాండురాజుకి రాజ్యం అనేది వెళ్తుంది. అయితే పాండురాజు ఏమవుతుంది అంటే కొంతకాలానికి ఆయన మరణించడం జరుగుతుంది. సో ఏమవుతుంది అంటే ఫర్ ద టైం బీయింగ్ అప్పటిదాకా కొంతకాలం ఈ రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత ధృతరాష్ట్రుడికి వెళ్తుంది అనమాట. అయితే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు అండ్ పాండురాజు యొక్క 5గురు కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అనమాట. సో వీళ్ళందరినీ పెంచి పోషించే బాధ్యత అనేది ఆ అంటే ధృతరాష్ట్రుడు వాళ్ళ పిల్లల బాధ్యత అనేది చూసుకున్నట్లయితే పాండురాజు లేరు కాబట్టి పా భీష్మదేవ వీళ్ళకి తాత కదా. సో తాత ఏం Yes, చేస్తారు Mataji. అంటే పాండవులని తన సంరక్షణలో ఉంచుతారనమాట. సో జనరల్ గా మనం వింటూ ఉంటాం అసలు కన్నా కొసరు ముద్దు అని వింటూ ఉంటారు, తెలుసా మీకు? అంటారు Yes, Mataji. జనరల్ Yes, గా మనం Mataji. అంటూ ఉంటాం వాడుకలో. దాని అర్థం ఏంటి? కొడుకుల తప్పు మనవాళ్ళు ప్రేమ. కరెక్ట్ అన్నమాట. సో మన పిల్లల కన్నా కూడా, మన కూతురు కొడుకుల కన్నా కూడా వాళ్ళ పిల్లలు, మనవళ్ళు మనవరాళ్ళు అంటే జనరల్ గా ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు పాండురాజు లేరు, తండ్రి ఉండి ఉండడం ఒక ఇది. అలాంటిది పాండురాజు లేనప్పుడు భీష్మదేవ ఇంకా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వీళ్ళని పెంచడం జరిగిందనమాట, పాండవులందరినీ కూడా. సో ఒక్కోసారి ఏమైతది అంటే అర్జున గాని పాండవులు గాని వెళ్ళి భీష్మదేవాని నాన్న నాన్న అని పిలిచేవాళ్ళు అనమాట, ఎందుకంటే వాళ్ళ నాన్న లేరు కదా. సో అంత ప్రేమ అనేది భీష్మదేవ నుండి దొరుకుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి భీష్మదేవాని నాన్న నాన్న అని పిలిచినప్పుడు భీష్మదేవ చిన్నగా తట్టి చెప్తారనమాట, నేను మీ నాన్నని కాదు, నేను మీ తాతని అని చెప్పి చెప్తారనమాట. సో ఈ వృత్తాంతం ఎందుకు చెప్తున్నాను అంటే భీష్మదేవాకి అంటే పాండవులకి మధ్యన ఉన్న రిలేషన్ అనేది మనం ఊహించవచ్చు అనమాట. సో మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా, తండ్రి లేకున్నా కూడా తాత ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచిన అలాంటి వ్యక్తితో ఇవాళ ఎదురుగా ఆ వ్యక్తిని నిలబెట్టి బాణాలేసి ఆయన్ని చంపాలి అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా కష్టంగా ఉంటుంది మాతాజీ. చాలా కష్టంగా ఉంటుంది. సో అర్జున పరిస్థితి అలా ఉందన్నమాట ఇవాళ. సో ఒక్కసారిగా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూడగానే అర్జునకి ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేసింది. నేను వీళ్ళతో యుద్ధం చేయడం ఏంటి? ఒక్కసారిగా క్వశ్చన్ మారిపోయింది. అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను అన్న క్వశ్చన్స్ అనేవి రైజ్ అయిపోయాయి అనమాట. సో మనం చేసేదానికి ఒక అర్థం అనేది కనిపిస్తుంది అనుకోండి, చేయడానికి మనకి బాగానే ఉంటుంది. కానీ కంప్లీట్ గా అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ, నా వాళ్ళపైన యుద్ధం చేయడం ఏంది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చేసేదానికి మీనింగ్ అనిపిస్తుందా? ఉండదు మాతాజీ. సో అర్జున పరిస్థితి అలా ఉందన్నమాట. సో అందుకనే ఇక్కడ ఇంకా అర్జునకి ఏమవుతుంది, ఆ బాధ, పెయిన్ అనేది మొదలవుతుంది అనమాట. నా వాళ్ళతో నేను యుద్ధం చేయడం ఏంటి, నా వాళ్ళ పైన నేను అటాక్ చేయడం ఏంటి అన్న బాధ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో, బాధకి ఇంకొక పదం ఏంటి, విషాదం అంటామా కాదా? ఎస్ మాతాజీ. సో అందుకనే మనం ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాము, అర్జున విషాద యోగం అని కూడా అంటారు, తెలుసా మీకు ఇది? తెలుసు ఎస్ మాతాజీ. తెలుసు సో మాతాజీ. అర్జునుని విషాదం ఏంటి అంటే ఇక్కడ తన వాళ్ళతో, తనని అప్పటిదాకా ప్రేమగా పెంచిన వాళ్ళు, తన హితం కోరుకునే వాళ్ళే ఆపోజిట్ సైడ్ లో నిలబడ్డారు. సో అలాంటి వాళ్ళతో యుద్ధం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది, ఎంత విషాదం ఉంటుంది. సో అందుకనే దీన్ని మనం అర్జున విషాద యోగ అని కూడా సంబోధిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. Point 28. अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति. సో అర్జునుడు చెప్తున్నాడు, అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడు చెప్తున్నాడు దృష్ట్వేమం. సో అలాంటి చూస్తూ, ఎలాంటి వాళ్ళని, స్వజనం అంటున్నారంటే నా వాళ్ళని చూస్తున్నాను కృష్ణ. ఎట్లా చూస్తున్నారు, యుయుత్సం సముపస్థితం అంటున్నారు. అంటే ఫైటింగ్ స్పిరిట్ లో నా కళ్ళ ముందు యుద్ధం చేయాలి అన్న ఇదితో నా వాళ్ళు నా ఎదురుగా నిలబడి ఉన్నారు. సీదంతి అంటే ఏంటంటే వణికిపోతున్నాయి. ఏంటి, మమ గాత్రాన్ని, నా నా అంగాలు, నా బాడీలో ఉన్న లిమ్స్, నా చేతులు అనేవి వణికిపోతున్నాయి కృష్ణ. ముఖం చ పరిశుష్యతి, నా నోరు ఎండిపోతుంది, మనకి గొంతు తడారిపోతుంది అంటాం కదా, అలాంటి పరిస్థితుల్లో అర్జున ఉన్నారనమాట. ఒకసారి ట్రాన్స్లేషన్ చూద్దాం. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. సో భాష్యం ఒక్కసారి.
ఫాస్ట్ గా చూద్దాం. శ్రీకృష్ణ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి గల ఏ వ్యక్తి ఎందైనను సత్పురుషుల యందు లేదా దేవతల యందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. అభక్తుడైన వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించి ఉండును. కనుక తమలో తాము పోరాడుటకు నిశ్చయించుకొనిన దాయాదులను, మిత్రులను, బంధువులను చూసినంతటనే అర్జునుడు వారి పట్ల దయార్థ హృదయుడయ్యను. తన పక్షమునందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి పట్ల ఆరంభము నుండి సానుభూతిని కలిగి ఉండెను. అంతేకాకుండా శత్రుపక్షములోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు జాలి పొందెను. జనరల్ గా మన వైపు ఉన్న వారిపైన అయ్యో వీళ్ళందరూ ఇప్పుడు యుద్ధం చేసి వీళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది, వీళ్ళకి యుద్ధం అంటే ఎన్నో ఆయుధాలు తగులుతూ ఉంటాయి, వాళ్ళ శరీర అవయవాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళపైన మనకి జాలి కలగడం అనేది ఓకే, కానీ అర్జునుడి స్థితి ఏంటి అంటే ఆ దయతో శత్రుపక్షంలో సైనికుల పట్ల కూడా అర్జునుడికి దయ కలుగుతుంది అనమాట. వీళ్ళందరూ చనిపోబోతారే ఎట్లా ఇప్పుడు అని చెప్పి ఆయనకి బాధ కలుగుతూ ఉంటుంది. అతడట్లు ఆలోచించుచుండగా అతని శరీర అవయవములు కంపించనారంభించెను, నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురి అయ్యెను. దాదాపు తన రక్త సంబంధీకులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చి ఉండెను. దయార్థ హృదయుడైన అర్జునునికి ఈ విషయము కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనబడకపోయినను అతని శరీర అవయవములు కంపించుట, నోరు ఎండిపోవుట కాకుండా అతడు జాలిచే రోధించుచుండెనని కూడా ఎవ్వరైనను సులభముగా ఊహింపగలరు. అర్జునుని ఎందలి ఇట్టి లక్షణములను అతని కోమల హృదయమే కారణమని బలహీనత కాదు, అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని ప్రధాన లక్షణము. కనుకనే శ్రీమద్ భాగవతమునందు ఈ విధముగా చెప్పబడినది. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణాః మనోరథే నాసతి ధావతో బహిః. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములను కలిగి ఉండును. అట్లు కాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉండును. ఇందుకు అతడు మానసిక స్థితి నందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చు భౌతిక శక్తిచే ఆకర్షింపబడుటయే కారణము. సో ఏమంటున్నారు, అర్జునుడి హృదయం అనేది దయతో నిండిపోయింది కాబట్టి ఆయన ఇంకా సిమ్టమ్స్ చూడడం మొదలు పెట్టారు. సో ఏమేమి ఆయన చెప్తున్నారు ఇక్కడ, నా అవయవాలు వణికిపోతున్నాయి, కంపిస్తున్నాయి, నా నోరు ఎండిపోతుంది కృష్ణ, ఇలాంటి నా వాళ్ళతో నేను యుద్ధం చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి అర్జున చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో చెప్తారు స్వజనం అంటే ఏంటి, నా ప్రజలతో నేను యుద్ధం చేస్తున్నాను అని అంటున్నారనమాట. అర్జునకి వాళ్ళందరూ నా వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంది, కానీ దుర్యోధనకు ఉందా చెప్పండి, వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా స్వజనులు అని చెప్పి దుర్యోధనకు ఉందా అలాంటి ఫీలింగ్? లేదు మాతాజీ. లేనే లేదనమాట. అయితే ఇక్కడ చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఏవైతే నా చేతులు, నా శరీర అవయవాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది, నాకు కష్టంగా ఉంది, ఏవైతే ఇవన్నీ చెప్తున్నారో ఇవన్నీ జనరల్ గా ఎప్పుడు వస్తాయి అంటే లోపల ఎమోషన్స్ అనేవి కన్నుకొస్తూ ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇట్లాంటివి మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం చేస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి. ఇప్పుడు సడన్ గా మనము ఒక స్థితిలో ఉన్నాము, మన వాళ్ళకి ఏదన్నా అయింది అనగానే మనకి వెంటనే చెమట్లు పట్టడం, ఒళ్ళు అంటే ఇట్లా అదరడం, ఇట్లా మనకి కాళ్ళు చేతులు అదిరిపోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకని? మనకి లోపల ఎమోషన్ మొదలవుతుంది. మన వాళ్ళకి ఏమైంది, సడన్ గా మనకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారనుకోండి, ఏమైతుంది, ఈ ఫీలింగ్ వస్తుందా కాదా? మనకి నెగిటివ్ ఎమోషన్స్ లోపల ఉన్నప్పుడు బాడీలో ఈ నేచర్ అనేది మనం చూడడం మొదలు పెడతాం. మన కాళ్ళు అదిరిపోతూ ఉంటాయి, నిల్చున్నా గానీ కాళ్ళు షేక్ అయిపోతూ ఉంటాయి, చేతులు ఉనికిపోతూ ఉంటాయి, ఏమైంది 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 అన్న బాధ అనేది కంపించేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అర్జున పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఎందుకంటే ఎదురుగా ఇప్పుడు నా వాళ్ళందరూ కనిపిస్తున్నారు, నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు, కానీ యుద్ధం జరిగాక వీళ్ళు ఉంటారా, ఫ్యూచర్ లో వీళ్ళు ఉంటారా చెప్పండి? ఉండరు మాతాజీ. పోనీ యుద్ధం చేయకూడదు అని చెప్పి ఈయన గమ్ముగా ఉన్నా, అర్జున గమ్ముగా ఉన్నా, వాళ్ళు ఊరుకుంటారా? అర్జునని చంపేస్తారా లేదా? పంపేస్తారు. సో ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అర్జునకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అనమాట. సో మన మనసులో ఎప్పుడైతే ఈ ఎమోషనల్ గా ఈ కలత అనేది కలుగుతుందో అప్పుడు ఇలాంటివి ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా కృష్ణ మెసేజ్ భగవద్గీత విన్నప్పుడు అర్జున దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతారా, చేయలేరా?
పోను పోను మనకు తెలుస్తుంది. బట్ ఎవరైతే భగవద్గీత జ్ఞానం తెలుసున్న వాళ్ళు మీరు చెప్పొచ్చు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ లో కాళ్ళు చేతులు వణికిపోతున్నా కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా అర్జున కృష్ణ చెప్పిందంతా విన్న తర్వాత యుద్ధం చేస్తారా, చేయకుండా ఆగిపోతారా? చేస్తారు చేస్తారు. మాతాజీ. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా అర్జున దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, మన లైఫ్ లో కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, నేనేమి నా వాళ్ళతో యుద్ధం చేయను కదా, నా తండ్రులతో, నా తాతలతో, నా సోదరులతో, నా పిల్లలతో, నా మనవళ్ళతో, నా మిత్రులతో, నా హితులతో నేను యుద్ధం చేయాల్సినంత సిచ్యుయేషన్ మనకి రాదు కదా అని అనుకుంటూ ఉంటాం. ఇట్లాంటివి రాకపోవచ్చు, కానీ ఎన్నో యుద్ధాలు అనేవి మనం చేస్తూనే ఉంటాం అనమాట. సో అట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా మనం కృష్ణ చెప్పిన భగవద్గీత విన్నప్పుడు మనం కూడా ఈ స్టేజ్ ని ఓవర్కమ్ చేసి అర్జున ఎలా అయితే ముందుకు వెళ్ళగలిగారో మనం కూడా వెళ్ళగలుగుతాం. లేదు అంటే మనం ఒక్క అడుగు వేయడానికి కూడా మనకి చేత కాదనమాట. అక్కడికక్కడే కుప్పకూలిపోతాం. ఏం చేయాలో మనకి తెలియదు అనమాట. అలాంటి సిచ్యుయేషన్స్ లోకి లైఫ్ మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అంత ఈజీ కాదు లైఫ్ అనేది. మనకు అనిపించవచ్చు, ఏముందిలే భగవద్గీత జ్ఞానం లేకపోతే బ్రతకలేమా ఏమంతా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత జ్ఞానం తీసుకొని బ్రతికిన వాళ్ళ లైఫ్, భగవద్గీత జ్ఞానం లేకుండా ఏదో ఒకటి బ్రతికేసాం అనుకున్న వాళ్ళ లైఫ్ కంపేర్ చేసుకొని చూసుకుంటే చాలా డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. వీళ్ళ లైఫ్ లో క్లారిటీ అనేది ఉంటుంది. కన్ఫ్యూజన్ వచ్చినా కానీ దాని నుండి ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అన్నది భగవద్గీత జ్ఞానం తీసుకున్న వారి లైఫ్ లో మనం చూడొచ్చు. భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది, ఎప్పుడు కూడా నిరుత్సాహమే, ఎప్పుడు కూడా బాధలే, ఏం చేయాలి అనేది క్లారిటీ లేకుండా ఎప్పుడు కూడా మనం అస్తవ్యస్తం పడుతూ ఉంటాం అనమాట జీవితంలో. భగవద్గీత అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. నిజంగా ఇంపార్టెంట్ లేకపోతే భగవంతుడు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి? అసలు భగవంతుడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని పోను పోను భగవద్గీతలోనే మనం తెలుసుకుంటాం. అలాంటిది ఒక భక్తునికి అలాంటి కన్ఫ్యూజన్ అనేది తీసుకొచ్చి కృష్ణ అర్జునుడి ద్వారా భగవద్గీత అనేది మనందరికీ కూడా ఇస్తున్నారనమాట. సో మనకి ఏమంటారు అంటే, భగవద్గీత చదివేటప్పుడు ఎట్లాంటి ఇంటెన్షన్స్ అనేవి మనం ఎలా చదువుతాం, ఓకే అర్జునుడు ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాడు, సో కృష్ణ దీనికి ఇలా చెప్తున్నాడు, మళ్ళీ అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, కృష్ణ దీనికి ఇలా చెప్తున్నాడు. ఇది ఒక రకంగా చదవడం అనమాట. ఇది ఒక లెవెల్ వరకే మనకు అర్థమైంది. కానీ ఒక్కొక్క శ్లోకం ముందు మనకి ఏం చెప్తారంటే, గ్రేట్ ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో ఇస్కాన్ లో, వాళ్ళు ఒకటే చెప్తారనమాట. ప్రతి శ్లోకం ముందు కూడా డియర్ మన పేరు రాసుకోవాలి, డియర్ అనుష అని. కృష్ణ అదంతా మన కోసం చెప్పినట్లు ఫైనల్ గా యువర్స్ లవింగ్లీ కృష్ణ, శ్రీకృష్ణ అని చెప్పి చెప్పుకున్నట్లయితే ఈ లెటర్ ఎవరికి రాసినట్లు చెప్పండి? కృష్ణ అర్జునాకి చెప్తున్నట్లా, మనకి రాస్తున్నట్లా? మనకే మాతాజీ. సో ప్రతి శ్లోక చదువుతున్నప్పుడు కూడా అదే కోణంతో, అదే ఉద్దేశంతో మనం భగవద్గీత చదవాలంటారు. ఏదో కృష్ణ అర్జునకి చెప్పాడు, అర్జున కన్ఫ్యూజన్ పోవడానికి చెప్పాడు అనుకునేది ఒక లెవెల్లో చదవడం అయితే, కృష్ణ అర్జునకి చెప్పేది అర్జునుడి ద్వారా నేను తెలుసుకోవడానికి, అర్జునుడు కేవలం అక్కడ మాధ్యమం మాత్రమే, మీడియం మాత్రమే. ఇది నాకు ఇస్తున్నారు కృష్ణ, నా జీవితంలో వచ్చే కన్ఫ్యూజన్స్ నుండి బయటికి రావడానికి ఈ జ్ఞానం నాకు ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ మీ, ఇది నా గురించే సంబంధించింది అనుకున్నప్పుడు మనం చదివే విధానం మారుతుందా లేదా? ఖచ్చితంగా మారుతుంది మాతాజీ. అండ్ చదివింది మనం అవలంబించడానికి సులువు అవుతుందా అవ్వదా? అంటే అర్జునాకి చెప్పాడు అనుకుంటే ఏదో జ్ఞానం ప్రకారం వింటాం, వదిలేస్తాం. కానీ ఇది నాకు చెప్తున్నారు, చెప్పే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు జగన్నాథుడు, దేవాది దేవుడు, మనకి లోకాలన్నింటినీ పాలిస్తుండే ఆయన నా గురించి చెప్తున్నారు అనుకున్నప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామా, చేయమా చెప్పండి? చేస్తాం మాతాజీ. సో భగవద్గీత చదివేటప్పుడు మనం, ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి కదా, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఏవైతే శ్లోకాస్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ శ్లోకాస్ అనేవి మీరు మళ్ళీ పర్సనల్ గా బుక్ తీసుకొని చదవండి. చదివినప్పుడు ఆ ఇంటెన్షన్ తో చదవండి. ఓకే, ఇక్కడ అర్జున పరిస్థితి లాగే నా పరిస్థితి కూడా రావచ్చు, అట్లాంటప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు ఆ సిచ్యుయేషన్ నుండి బయటపడటానికి అన్న ఇంటెన్షన్ తో మీరు చదవడం మొదలు పెట్టారు అంటే భగవద్గీతని మీరు రిలీజ్ చేయడం మొదలు పెడతారనమాట. అందులో ఉన్న రసాన్ని మీరు ఆస్వాదించడం మొదలు పెడతారనమాట. కృష్ణ నా కోసం చెప్తున్నాడు, మనందరి కోసం చెప్తున్నాడు ఇది అన్న ఇంటెన్షన్ తో చదవండి. భగవద్గీత యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. అవునా కదా? అగ్రి చేస్తారా, చేయరా? అగ్రీ చేస్తాం. అగ్రీ చేస్తాం మాతాజీ. సో పోను పోను కృష్ణ ఎంత నాలెడ్జ్ ఇస్తారు అంటే ఫస్ట్ చాప్టర్ లో అర్జున యొక్క విషాదం గురించి ఎక్కువ ఉంటుంది మనకి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నుండి మొదలైనప్పటి నుంచి కూడా మొత్తం భగవద్గీత కృష్ణ
అర్జునకి జ్ఞానం సారాన్ని అంతా ఇస్తూ ఉంటారనమాట. ఏదైతే తెలుసుకుంటే మన జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండగలమో అలాంటి జ్ఞానాన్నంతా పోగేసి మనకి ఇస్తున్నారనమాట భగవద్గీత రూపంలో. వేదాలన్నీ చదివి తెలుసుకోవడం అనేది మనకి ఇంపాసిబుల్. మనకి సంస్కృతం అనేది తెలియనే తెలియదు. అది ఒక మీటర్లో చదివి దాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకి చేత కానే కాదనమాట. మనకి శ్రీల ప్రభుపాద్ ఎంతో కృప చేసి ఎంతో కష్టపడి మనందరి కోసం అనువాదాలు భాష్యాలు ఇచ్చారనమాట. వాటిని శ్రద్ధగా చదివినప్పుడు కృష్ణ ఏ మెసేజ్ అయితే మానవాళికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ని మనం ఈజీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్ లో చెప్తారు కృష్ణ. సో కృష్ణ మెసేజ్ విన్నప్పుడు తెలుస్తుంది మనం ఆత్మ అనేది తెలుస్తుంది. మనము ఈ సిచ్యుయేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవి తాత్కాలికము. వీటిని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి, మన రిలేషన్ అనేది కృష్ణతో ఎలా దృఢపరచుకోవాలి, ఇవన్నీ కూడా భగవద్గీత పోను పోను ముందుకు వెళ్లే కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎలా స్థిరంగా ఉండాలి, మన భౌతిక బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కానీ ఆధ్యాత్మిక బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కానీ మనం ఎలా స్థిరంగా ముందుకెళ్ళాలి అనే క్లారిటీ అనేది అర్జునకి ఎలా అయితే వస్తుందో మనందరికీ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకొక శ్లోక తీసుకుందామా? ఎస్ నో? మాతాజీ తీసుకుందాం. ఓకే, మాతాజీ ఒక్క శ్లోక తీసుకొని ఇవాళ క్లాస్ ఎండ్ చేద్దాం. సో 1.29 లో ఏమంటున్నారంటే, विपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंशते हस्तात् त्वच्चैव परिदह्यते. సో ఏమంటున్నారు, నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచున్నది, నా చర్మము మండిపోవచున్నది అని అంటున్నారు. ఏమంటున్నారు, నా దేహం అంతా వణికిపోతుంది అర్జున, కృష్ణ అని అర్జున చెప్తున్నారు. నాకు రోమాంచమగుచున్నది, మనకి వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం అంటాం కదా, సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అర్జున. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది. గాంధీవ, అర్జునుడి యొక్క ఆ ధనస్సు పేరేంటి అంటే గాంధీవ అంటారు. సో గాంధీవ అర్జునుడి చేతి నుండి జారిపోతున్నది అండ్ నా చర్మం అనేది మండిపోతుంది కృష్ణ అని తన స్థితి అనేది చెప్తున్నారనమాట. సో దేహ కంపనలు రెండు విధములు. మనకి జనరల్ గా దేహం ఇలా కంపించుచున్నది అన్నదానికి రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లే రోమాంచితం అగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు కానీ, భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు కానీ అట్టి స్థితి సంభవించును. సో జనరల్ గా మనకి ఎట్లాంటి స్థితిలో ఇట్లాంటి అంటే దేహం ఇట్లా కంపించుచున్నది, రోమాంచం అవుచున్నది అనే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తాయంటే రెండు రకాల పరిస్థితులు. ఒకటి ఏంటి అంటే మనం ఆధ్యాత్మికంగా బాగా పారవశ్యం చెందినప్పుడు, అంటే భక్తిలో మనం బాగా పరిపక్వత చెంది భగవంతుని యొక్క అనుభూతి మనం చెందుతూ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి స్థితి కలుగుతుంది. అండ్ ఇంకొక స్థితి ఏంటి అంటే భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు కూడా ఇట్లాంటి స్థితి సంభవించును. భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు మనకి చాలా భయం కలిగింది అనుకోండి, అట్లాంటి టైంలో కూడా మనం ఈ సిమ్టమ్స్ అనేవి చూడొచ్చు అంటున్నారు. అయితే ఆధ్యాత్మిక అనుభూతి యందు భయం అనున్నది ఉండదు. ఆధ్యాత్మికంగా మనం అనుభూతి చెందుతున్నప్పుడు భయం అనేది ఉండదు. సో ఇప్పుడు అర్జున సిచ్యుయేషన్ ఏంటి అనేది చెప్తున్నారు. ఈ సందర్భమున అర్జునుని శరీరమునందు గోచరించు లక్షణములకు ప్రాణ నష్టం జరుగుచున్నదన్న భౌతిక భయమే కారణము. సో అర్జునుడి యొక్క సిమ్టమ్స్ కి కారణం ఏంటి? ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది అన్న భయం ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ లక్షణాలు అనేవి అర్జునుడు వ్యక్తపరుస్తున్నారనమాట. అతని ఇతర లక్షణములను అనుసరించి కూడా ఈ విషయము వ్యక్తమవుచున్నది. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోవచుండుట చేత అతడు మిక్కిలి అసహనమునకు గురి అయ్యను. తనలోని హృదయము రగులుచుండుట చేత బయట చర్మము కూడా మండిపోవచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణము. ఓకే, సో ఈ సిమ్టమ్స్ అనేవి జనరల్ గా రెండు రకాలు. ఒకటి భక్తి పారవశ్యం కలిగినప్పుడు, ఇంకొకటి ఏంటి అంటే భయం కలిగినప్పుడు. అర్జున దేని వల్ల ఈ సిమ్టమ్స్ చెప్తున్నారు చెప్పండి? భయం వల్ల భయం వల్ల చెప్తున్నారనమాట. సో అర్జునుడికి భయం కలుగుతూ ఉంది, ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ చంపాలి, ఎంత ప్రాణ నష్టం కలుగుతుంది అన్న భయం ఆవహరించేసి దానివల్ల ఈ సిమ్టమ్స్ అనేవి అర్జున వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది, తన ధనస్సు అనేది చేయి జారి కిందకి పడిపోతుంది, స్లిప్ అయిపోతుంది అని అర్జున చెప్తున్నారు అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. గాంధీవ ధనస్సు అనేది స్లిప్ అవుతుంది అని అర్జున చెప్తున్నారు. అయితే జనరల్ గా ఒక యోధుడికి
తన ఆయుధం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారనమాట. సో అర్జున ఇక్కడ ఒక క్షత్రియకి ఆ ఆయుధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా అది ఏదో ఒక వస్తువు లాగా ట్రీట్ చేయకుండా ఒక యోధుడు ఎలా చూస్తాడు అంటే ఆయుధాన్ని తన దేహంలో ఒక భాగమా అన్నంత ఇదిగా చూస్తారనమాట. ఒక యోధుని డిఫైన్ చేయాలి అంటే తన ఆయుధం ఇదితో డిఫైన్ చేస్తారనమాట. సో అలాంటిది అర్జునకి ఆయుధం ఏంటి ఇక్కడ? గాంధీవం. అలాంటి గాంధీవమే కిందకి జారిపోతుంది, స్లిప్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అయితే జనరల్ గా అర్జునకి గాంధీవం అంటే చాలా ప్రీతి అన్నమాట. ఎలా అంటే గాంధీవాన్ని ఎప్పుడు కూడా అర్జున వదలరు. ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడా గాంధీవాన్ని అర్జున వదలరు అనమాట. అర్జున ఒక మాట ఇస్తారు, ఏంటి అంటే నేను ఈ గాంధీవాన్ని ఎప్పుడు కూడా విడువను. ఎప్పుడు విడవాల్సి వస్తుందంటే జనరల్ గా ఎదురుగా ఎవరైనా బ్రాహ్మణులు వచ్చినా, వైష్ణవులు వచ్చినా, భగవంతుడు వచ్చినా వారి ముందు మాత్రమే నేను ఈ గాంధీవాన్ని పక్కన పెడతాను తప్ప మిగిలిన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నేను ఈ గాంధీవాన్ని వదలను అని చెప్పి అర్జున మాట తీసుకుంటారనమాట. అయితే మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఏమంటారు అంటే మనకి యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందండి? తర్వాత భగవద్గీత అంతా కంప్లీట్ అయ్యాక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? 18 రోజులు 18 రోజులు జరుగుతుంది. అయితే 17వ రోజు ఏమైతుంది అంటే ఆ కర్ణ యుధిష్ఠిరాన్ని ఓడిస్తారనమాట. సో కర్ణ యుధిష్ఠిరాన్ని ఓడించినప్పుడు యుధిష్ఠిరాకి ఉన్న ఒకే ఒక హోప్ ఏంటంటే అర్జున వెళ్ళి కర్ణుణ్ణి చంపితేనే నాకు జరిగిన అవమానానికి అది బ్యాలెన్స్ అవుతుంది అన్న ఇదితో యుధిష్ఠిర ఉంటారనమాట. అయితే అర్జునుడు ఏం చేస్తారు అంటే కర్ణుడితో వెళ్ళి పోరాటం అంటే యుద్ధం అనేది చేయకుండా యుధిష్ఠిర దగ్గరికి వచ్చి యుధిష్ఠిరాన్ని ఓదారుస్తూ ఉంటారనమాట. అయ్యో అన్నయ్య నీకు ఇలాంటి స్థితి వచ్చిందా, కర్ణుడి చేతిలో నువ్వు ఓడిపోవాల్సి వచ్చిందా, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు యుధిష్ఠిర కోపం వస్తుంది అనమాట ధర్మరాజుకి. నువ్వు నాతో మాట్లాడతావేంటి, నువ్వు వెళ్ళి ఫస్ట్ కర్ణుడిని ఓడించు అని చెప్పి కోపంలో ఏమంటారు అంటే ఇంత పెద్ద గాంధీవాన్ని పట్టుకొని ఉన్నావు, ఏం ప్రయోజనం నీకు, ఆ గాంధీవాన్ని తీసుకెళ్లి భీముడికి ఇంకెవరికైనా ఇచ్చేసేయ్ అని చెప్పి గాంధీవాన్ని తిడతారనమాట. సో అర్జున చెప్తారు, నా గాంధీవాన్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే వాళ్ళని నేను చంపేస్తాను అని అంటారనమాట. ఇప్పుడు గాంధీవాన్ని ఎవరు అంటున్నారు? ఎవరు తిడుతున్నారు? ఈ గాంధీవ పెట్టుకొని ఏం ప్రయోజనం నీకు అని చెప్పి ఎవరు అంటున్నారు? యుధిష్ఠిర అంటున్నారు. సో వాళ్ళ అన్నయ్య అంటున్నారు అనమాట. గాంధీవాన్ని తిడుతునేసరికి ఇంకా అర్జునకి అర్థం కాదనమాట. నేనేమో మాట ఇచ్చాను, గాంధీవాని ఎవరైనా ఏమన్నా అన్నారంటే నేను వాళ్ళని ఊరుకొని వాళ్ళని చంపేస్తాను అని, ఇప్పుడేమో యుధిష్ఠిర మహారాజు మా అన్నయ్య ఇలా అంటున్నారు అని చెప్పి అర్జునకు అర్థం కాదనమాట. అప్పుడు కృష్ణ వచ్చి చెప్తారు, ఏమంటారు అంటే ఒక వ్యక్తిని మనము నిందించడం అనేది ఆ వ్యక్తిని చంపడంతో సమానం అని చెప్పి చెప్తారనమాట. ఒక క్షత్రియుణ్ణి నింద చేశాము అనుకోండి, ఆ క్షత్రియుడు చనిపోయినంత దాంతో సమానం అంటారు. సో ఏమంటారంటే నువ్వేం చెప్పావు, గాంధీవాని ఎవరైతే తిడతారో అంటే కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారో వాళ్ళని చంపేస్తానని చెప్పావు కదా. సో ఇప్పుడు యుధిష్ఠిర అన్నారు కదా, నువ్వేం చేస్తావు అంటే యుధిష్ఠిరాని నిందించు. సో నీ చేతగాని వాడివా, నువ్వు ఒక కర్ణుడితో వెళ్ళి ఓడిపోయి వచ్చావు, అది ఇది అని చెప్పి మొత్తం తిడతారనమాట అర్జున అప్పుడు. సో ఏమైతుంది, నింద చేయడం వల్ల ఏమవుతుంది, అర్జున యుధిష్ఠిరాన్ని చంపిన దాంతో సమానం అయిపోతుంది అని అంటారు. అండ్ ఇదంతా జరిగాక అర్జునుడికి బాధేస్తుంది, అయ్యో మా అన్నయ్యనే ఇలా తిడతానా నేను, అసలు నేను ఎట్లాంటి స్థితిలో ఉన్నాను, నాకు రక్షణనిస్తూ నాకు దారి చూపిస్తూ ఉన్న నా అన్ననే నేను ఇలా తిట్టాను అంటే నేను అసలు బ్రతకడానికి పనికిరాదు, నేను ఆత్మహత్య చేసేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు అర్జున అంటారనమాట. మళ్ళీ కృష్ణ వచ్చి ఏం చెప్తారు అంటే నువ్వు ఆయన్ని తిడితే నువ్వు ఆయన్ని చంపినంత ఇదిగా, ఆయన్ని నింద చేస్తే చంపినంత ఇదిగా కదా, ఇప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కదా, నువ్వేం చేయాలి తెలుసా, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పడం మొదలుపెట్టు అని అంటారు అనమాట. సో ఏమంటున్నారు కృష్ణ ఇక్కడ? గొప్పలు చెప్పుకోమని. ఇప్పుడు నీకు నువ్వు చనిపోవాలి, ఆత్మహత్య చేసేసుకుంటాను, నా అన్నయ్యని ఇలా అన్నాను అని చెప్పి అంటున్నావు కదా. సో నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పు, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేను అంతటి యోధుడిని, నేను ఇంతటి యోధుడిని అని నీ గురించి నువ్వు గొప్పలు చెప్పు, నీకు నువ్వు ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం అని చెప్తారనమాట. సో జనరల్ గా ఈ వృత్తాంతం ఎందుకు చెప్పాను అంటే అర్జునకి గాంధీవం అంటే అంత ప్రీతి అనమాట. వాళ్ళ అన్నప్పటికీ ఎవరైనా గాంధీవం జోలికి వచ్చారు, గాంధీవాన్ని ఏమన్నా అన్నారు అంటే వాళ్ళని నేను ఊరుకోను, చంపేస్తాను అనంత మాట అనేది ఇస్తారనమాట. అలాంటి ఇది కట్టుపడతారు. సో యుధిష్ఠిర అన్నప్పటికీ కూడా దానికి కృష్ణ అనేది ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇచ్చి ఆ సిచ్యుయేషన్ నుండి బయటికి తీసుకొస్తారు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అంటే గాంధీవా అనేది అంత ఇంపార్టెంట్ అనమాట అర్జునకి. మరి ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో ఏమవుతుంది, అలాంటి గాంధీవానే చేతిలో నుండి జారిపోయే సిచ్యుయేషన్ అనేది అర్జున ఫేస్ చేస్తున్నారనమాట. సో జనరల్ గా ఎదుట ఎలాంటి శత్రువు వచ్చినా కూడా
అర్జున పోరాడగలరు. కానీ ఇప్పుడు వచ్చిన శత్రువు అనేవారు ఎదుటి నుండి వచ్చారా, లోపల ఉన్న శత్రువు వల్ల అర్జున గాంధీవా స్లిప్ అనేది పోగొట్టుకుంటున్నారా, చేజార్చుకుంటున్నారా చెప్పండి. ఎదురుగా ఉన్న పరిస్థితులు అంటే గొప్ప యోధుడు వచ్చాడు అని గాంధీవా చేజార్చుకోవడం జరిగిందా, లేకపోతే లోపల కలిగిన బాధ వల్ల, విషాదం వల్ల గాంధీవా అనేది చేజార్చుకోవడం జరిగిందా చెప్పండి. లోపల ఎగ్జాక్ట్లీ. సో ఎంతటి యోధుడికైనా గానీ ఎదుట ఎంతమంది శత్రువులు వచ్చినా పోరాడడం అనేది ఈజీ. కానీ లోపల నుండి కొన్ని అటాక్ చేస్తుంటాయి మనల్ని, చూసారా? మన వాళ్ళపైన ఎఫెక్షన్ అనేది, వీళ్ళని చంపాలి అనేది. ఇప్పుడు అర్జునకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అలాంటి సిచ్యుయేషన్స్ లో మాత్రం గాంధీవాని కూడా కిందకి పడేయాల్సి వస్తుంది అనమాట, కిందకు వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో అర్జున ఉన్నాడు. అయితే క్షత్రియుడు ఎప్పుడు కూడా గాయాలు తగులుతాయి, రక్తం వస్తుంది, నా అవయవాలు ఏమన్నా దెబ్బతింటాయి, వీటికి ఎప్పుడు కూడా భయపడ్డనమాట. కానీ ఇవాళ అర్జున భయపడాల్సి వస్తుంది అంటే దెబ్బలు తగులుతాయనా, ప్రాణాలు కోల్పోతానన్నా దేనికి భయపడుతున్నాడు? లోపల కలిగిన కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, నేను యుద్ధం చేయాలా చేయకూడదా, నా వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి అనే కన్ఫ్యూజన్ ఏదైతే కలిగిందో దానికి ఇవాళ ఆ భయంతో గాంధీవాన్ని చేజార్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంతటి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అర్జునకు వచ్చాయి. అయితే భగవద్గీత అంతా విన్న తర్వాత లాస్ట్ లో మనకి చెప్తారు, ఏమంటారు అంటే, ఏ గాంధీవా ధనస్సు అయితే చేయి జారి అర్జున చేతి నుండి కింద పడిపోబోతుందో, మొత్తం భగవద్గీత విన్న తర్వాత అదే గాంధీవాన్ని తన చేతిలోకి తీసుకొని తను రెడీ అవుతారు యుద్ధానికి అని చెప్పి చెప్తారనమాట. సో మన పరిస్థితి కూడా అంతే. ఏదైతే మనలో కాన్ఫిడెన్స్ అనేది, మనలో ఆ ధైర్యం అనేది మనం కోల్పోతూ ఉంటామో చాలా సిచ్యుయేషన్స్ లో మన లైఫ్ లో కూడా, భగవద్గీత విన్న తర్వాత ఆ భయం అనేది పోగొట్టి ధైర్యాన్ని నింపి మనకి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది భగవంతుడు మనకి ఇస్తారనమాట. ఎలా అయితే అర్జున వదిలేసే గాంధీవాన్ని కూడా తిరిగి పట్టుకోగలిగారో, మనం కూడా ఎన్నో కోల్పోతూ ఉంటాం ఒక్కోసారి. మనలో ఆత్మవిశ్వాసాన్ని, మనలో అన్ని దృఢ నిశ్చయాన్ని, మనలో ధైర్యాన్ని, అన్నిటిని కూడా కోల్పోతూ ఉంటాం. కానీ భగవద్గీత విన్నంత మాత్రాన ఏమవుతుంది, అర్జున ఎలా అయితే తిరిగి, గాంధీవ తన యొక్క ప్రతీక, తన యొక్క పవర్ కి ప్రతీక అనమాట. అలానే మనం కూడా ఎన్నో కోల్పోతున్నప్పుడు వాటన్నిటిని, మన ఆత్మ ఆ, ఆ, ధైర్యాన్ని, ఆత్మస్థరాన్ని అవన్నీ కోల్పోతున్నప్పుడు కూడా వాటన్నిటిని తిరిగి పట్టుకోగలిగిన శక్తి ఏదిస్తుంది అంటే భగవద్గీత జ్ఞానం ఇస్తుంది అనమాట. సో అర్జునుడు ఎలా అయితే తిరిగి యుద్ధం చేయగలిగాడో, మనం కూడా మన లైఫ్ లో వచ్చే సవాళ్ళన్నిటినీ కూడా ఎదుర్కొనగలిగి, అంటే గుర్తుపెట్టుకోండి, అర్జునుడు బయట శత్రువుల పైన భయపడి కాదు, లోపల కలిగే భయాల వల్ల కోల్పోయాడు ఆ గాంధీవాన్ని. మనం కూడా అంతే, బయట నుంచి శత్రువుల నుంచి కాదు, మన లోపలే మన అనర్థాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఉంటాయి. అవి మన పైన ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటాయి. అలాంటి వాటిపైన మనం యుద్ధం చేసి ఎలా గెలవగలమనే జ్ఞానం అనేది మనకి భగవద్గీత ఇస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మిగిలిన శ్లోకాస్ అనేవి మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాము. సో ఈజ్ ఇట్ క్లియర్? 26 నుంచి మనం 26 నుంచి 29 వరకు ఇవాళ డిస్కస్ చేసాము. మీకు క్లియర్ ఉందా? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా వీటిలో? క్లియర్ ఉంది మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ కన్సర్న్స్ ఉంటే మీరు 1 or 2 మెంబర్స్ మాట్లాడొచ్చు, లేదు అంటే మనం క్లాస్ ఏం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ఒకరి తర్వాత ఒకరు ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. గిరిజ రామారావు మాతాజీ చెప్పండి. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా ఉపన్యసిస్తున్నారు. అదే మీరు ఇందాక అన్నట్టు నేను ఫస్ట్ లో కూడా అనుకున్నది, ఏంటి 2 లైన్ల శ్లోకం గురించి ఇంత చెప్తున్నారు ఏంటి అని. అంటే అప్పుడు మాకు అంత జ్ఞానం లేదు కానీ మాతాజీ, ఓ ఏముంది చదువుకుంటే అయిపోతుంది అనిపించేది మాతాజీ. తర్వాత మీరు వర్ణిస్తుంటే మేము ఇప్పుడు వింటూ ఉన్నాం కదా మాతాజీ, మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా అందులో ఇంక కొత్త పదాలు, కొత్త విషయాలు అర్థమవుతున్నాయి మాతాజీ. అప్పుడు ఓహో ఇంత విషయం ఉందా ఈ ఒక్క శ్లోకంలో, ఒక్క పదంలో అని ఇప్పుడు అర్థం చేసుకుంటే ఒకసారి ఆనందం అనిపిస్తుంది, ఒకసారి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి మాతాజీ. అంటే ఇంత అనుభవిస్తారు అర్జునుడు. ఈ అర్జునుడు కృష్ణుడు సంవాదం కూడా మన గురించి, మన జీవితంలో మనం ఏం చేయాలి, ఏం ఆచరించాలి, మన పిల్లలకు మనం ఎలాంటి దారి చూపించాలి అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారని చాలా సంతోషం అనిపిస్తుంది మాతాజీ. నాకైతే ఇంకా చెప్పడానికి రావటం లేదు మాతాజీ, మనసు అంతా బాధతో నిండిపోయింది, అంటే సంతోషంతో నిండిపోయింది అనమాట.
ధన్యవాదాలు మాతాజీ. మీ శిక్షా గురువులందరికీ కూడా ధన్యవాదాలు మాతాజీ. చాలా చక్కగా మనం ప్రొద్దుటే ఎంత చక్కటి విషయాలు మీరు చెప్తున్నారు, మనం వినగలుగుతున్నాము. దానికి మాత్రం కోటి కోటి ప్రణామాలు మాతాజీ. మేము ఏ విధంగా కూడా మీ ఏంది అసలు మేము ఎట్లా కూడా మేము ఇది తీర్చుకోలేమో అనిపిస్తుంది మాతాజీ. నాకు ఏం లేదు మాట మాతాజీ, అదేం లేదు మాతాజీ. మేము ఎవరైతే సీనియర్ ప్రీచర్స్ ఉన్నారో వాళ్ళ చైతన్య చరణ్ ప్రభుజీ బ్లాగ్స్ చదివి నేను క్లాస్ అనేది ప్రిపేర్ అయ్యి చెప్పడం జరిగింది. సో మీరు ఎలా అయితే నాకు చెప్తున్నారో నేను కూడా చైతన్య చరణ్ ప్రభుజీకి అలానే ఎక్స్ప్రెస్ చేయాలి. నేను చాలా విషయాలన్నీ కూడా రిషికేష్ ప్రభుజీ క్లాసెస్ నుండి తెలుసుకుంటాను. సో ఏది చెప్పినా కానీ అట్లా పైనుండి జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది మాతాజీ. మీరు ఇప్పుడు ఇంకొంతమందికి చెప్పారనుకోండి, వాళ్ళు కూడా మీకు ఇలానే ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో నాలెడ్జ్ అనేది ఏంటి అంటే మనకి మన గురువు నుండి అనేది వస్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా మనకు వస్తూ ఉంటుంది. ఎస్ మాతాజీ, చాలా మంది చెప్తారు భగవద్గీత అనేది ఎన్నోసార్లు చదువుతారంట, కానీ వాళ్ళు ఎన్నో 100,000 టైమ్స్ చదివినా కూడా తర్వాత మళ్ళీ చదువుతున్నప్పుడు కూడా అసలు ఈ పాయింట్ నేను ఎలా మిస్ అయ్యాను ఇంతకు ముందు, ఈ పాయింట్ ఇంతకు ముందు చదివానా లేదా అన్నంత క్వశ్చన్ వస్తుందంట. ఏమైతుంది అంటే చదివే కొద్దీ మనం హరినామం జపించే కొద్దీ ఏమైతుంది అంటే మనలో శుద్ధీకరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో ఎన్ని భావాలనేవి నింపిస్తారు కృష్ణ అనేది మనకు ఒక్కొక్క దానికి యాక్సెస్ వస్తూ ఉంటుంది మాతాజీ. సో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ప్రీచర్స్ అనేవారు చెప్పారు కాబట్టి మేము ఇది కన్వే చేయగలుగుతున్నాం మాతాజీ. నేనైతే మాత్రం నా నాలెడ్జ్ అనేది ఏదీ లేదు మాతాజీ. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే వాళ్ళు చెప్పారో అదంతా చూసి నోట్స్ రాసి మీకు చెప్తున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ అదే అందుకని ప్రతి చిన్నవాడు కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మేము లేకున్నా కూడా ఫ్యూచర్ లో పిల్లలు అమ్మమ్మ ఏం రాసుకుంది, నానమ్మ ఏం రాసుకుందని వాళ్ళ మనసులో కొంచెం అన్న మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కళావతి అయితే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు మా అర్జునుడికి బదులు మనల్ని పెట్టుకొని చదివితే భగవద్గీత చదివితే చాలా బాగుంటదని చెప్పారు. నిజమే మాతాజీ, అది మాత్రం మనకుగా అన్వయించుకొని చదివితే దాంట్లో ఉన్న ఇదంతా తెలుస్తూ ఉంటది, మనం కూడా అనుభవిస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది మాతాజీ. చాలా బాగా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. నిన్న అక్కడ హరికృష్ణ ప్రభుజీ కూడా చాలా ప్రభుజీ పాడిన పాట కూడా చాలా బాగుంది మాతాజీ. పాట అది వీలైతే కనుక కొంచెం రికార్డ్ చేసి రికార్డింగ్స్ ఉన్నాయి మాతాజీ, నేను గ్రూప్ లో పంపిస్తాను. పంపించండి మాట. ఆ పాట వింటూ ఉంటే చాలా తన్మయత్వం కలుగుతుంది మాతాజీ. నాకు మాత్రం మరి అది ఇంకొకటి మాతాజీ, మాతాజీ జపమాల మీకు జపం చేసేటప్పుడు ఉన్న పైన గురువుగా ఉన్న దానికి అంటే మొదలు పెట్టిన తర్వాత మళ్ళా మనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టి పూస దగ్గర నుంచే మొదలు పెట్టాలనా, లేకపోతే అయిపోయిన పూస నుంచి మొదలు పెట్టాలనా? రివర్స్ తిప్పాలి మాతాజీ, ఆ పూస దాటకూడదు ఎప్పుడు కూడా. అవును మాతాజీ. ఇప్పుడు ఇక్కడ మనము పంచతత్వ మంత్ర చెప్తాం. ఇక్కడ మీకు ముడి కనిపిస్తుంది కదా, సో ఇది పట్టుకొని పంచతత్వ మంత్ర చెప్పి నేను మాలంతా చేసుకుంటూ వెళ్తాను. చేసుకుంటూ వెళ్ళాక మళ్ళీ నాకు ఈ పూస వచ్చింది. ఇప్పుడు చూసారా, మళ్ళీ ఇది పట్టుకొని మళ్ళీ పంచతత్వ మంత్ర చెప్పి జయ శ్రీకృష్ణ చైతన్య ఆ మంత్ర చెప్పి ఇప్పుడు జనరల్ గా మనం ఇట్లా దాటెళ్ళిపోతాం కదా, అలా దాటకూడదు. ఇట్లా రివర్స్ తిప్పి మళ్ళీ చెప్పాలి హరే కృష్ణ మహామంత్రం. అంటే మళ్ళీ మొదలు పెట్టిన పూసే మళ్ళీ కరెక్ట్ మాతాజీ. అవునవును, మనం ఏదైతే మొదలు పెట్టామో మళ్ళీ ఆ పూస నుంచే మళ్ళీ మొదలు పెట్టింది కాదు, మొదలు పెట్టింది తర్వాత పూస అయి ఉంటుంది కదా. ఎక్కడైతే ఆగామో, చివరిలో ఎక్కడైతే ఆగామో ఆ పూసని పట్టుకొని మళ్ళీ మొదలు పెట్టాలి. ఆగిన పూస లాస్ట్ లో దీనికన్నా ముందు ఏదైతే ఆగుతామో ఆ పూసని పట్టుకొని మళ్ళీ మొదలు పెట్టాలి. మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. ఈ రోజు జరిగిన క్లాస్ లో ఒక డౌట్ ఉంది మాతాజీ. ఇప్పుడు అర్జున తన స్వజన అంటే తన రిలేటివ్స్ ని చూసి దయతో నిండిపోతారు కదా. అంటే ఇప్పుడు మన లైఫ్ సిచ్యువేషన్స్ లో
మనకు అంత పెద్ద యుద్ధం రాకపోవచ్చు. కానీ ఒకవేళ మనం రిలేటివ్స్ అనుకున్న వాళ్ళు లేదా ఎవరైనా మన అనుకున్న వాళ్ళతో ఏమైనా వైరం కానీ మనస్పర్ధలు కానీ ఎదురైతే అప్పుడు అంటే కృష్ణ అర్జునుడి వైపు ఉన్నారు కాబట్టి ధర్మం ఎటువైపు ఉందని మనకి క్లారిటీగా తెలుసు. అంటే మన డైలీ సిచ్యువేషన్స్ లో అది ఎట్లా అన్వయించుకోవచ్చు మాతాజీ? భగవద్గీత చదివినప్పుడు క్లారిటీ వస్తుంది మాతాజీ. ఏది ధర్మం ఏది అధర్మం అనేది కూడా క్లారిటీ వస్తుంది. హరినామం జపించే కొద్ది కూడా క్లారిటీ వస్తుంది. దేనికి మనం విలువ ఇవ్వాలి, ఇది తప్పు అన్నప్పుడు దేనికి మనం ఫైట్ చేయాలి, దేన్ని మనం టాలరేట్ చేసి వదిలేయాలి. ఇప్పుడు ఇట్లాంటి అంటే చివరి క్షణం దాకా కూడా వాళ్ళు సహిస్తూనే వచ్చారనమాట. సో వాళ్ళ రాజ్యాన్నంతా గ్యాంబ్లింగ్ మ్యాచ్ లో తీసేసుకున్నా సహించారు. ద్రౌపదీ దేవిని పనంగా పెట్టినప్పుడు సహించారు. వాళ్ళ బ్రదర్స్ అందరినీ కూడా బానిసలుగా చేసినప్పుడు సహించారు. భీముడికి విషం ఇచ్చివ్వడానికి ట్రై చేసినా కూడా సహించారు. వాళ్ళున్న గృహానికి లక్క గృహానికి నిప్పు పెట్టి చంపేయాలనుకున్నా కూడా సహించారు. సో చాలా సహించిన తర్వాత అంతా అయ్యాక ఇంకా ఇది తగ్గేలా లేదు అనుకున్న సిచ్యుయేషన్ లో కనీసం 5 ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఇవ్వను అన్నప్పుడు దాన్ని కృష్ణ చెప్తారనమాట, దే హ్యావ్ క్రాస్ దేర్ లిమిట్స్. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఇంత చేసినా కూడా వాళ్ళు ధర్మానికి ఎట్లానూ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి వార్ అనేది ఇన్ఎవిటబుల్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అనమాట. ఖచ్చితంగా యుద్ధం అనేది జరగాలి అని. మన జీవితంలో కూడా భగవద్గీత చదువుతూ హరే కృష్ణ మహామంత్రం జపం చేసే కొద్దీ క్లారిటీ వస్తుంది మాతాజీ. అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఉన్న సిచ్యుయేషన్ లో అర్థం కాదు, కానీ చదివే కొద్దీ దేనికి మనం యుద్ధం చేయాలి, దేనికి మనం వాదన చేయాలి, దేన్ని మనం వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అనే క్లారిటీ బాగా వస్తుంది మాతాజీ. అదే కదా భగవద్గీత యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే మనకి రియాలిటీ అర్థమవుతుంది. మనం ఆత్మ లెవెల్లో కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, బాడీ లెవెల్లో కొన్ని కాంప్రమైజ్ అయినా పర్వాలేదు. సో ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ నాలెడ్జ్ అంతా అర్థమైనప్పుడు తెలుస్తుంది మాతాజీ. అప్పటిదాకా మనకు అర్థం కాదు. అంటే కృష్ణ పర్సనల్ గా ఇప్పుడు అర్జునతో ఉన్నారు కాబట్టి గైడ్ చేశారు, మరి ఇప్పుడు మనతో లేరు కదా అన్న క్వశ్చన్ అనేది కరెక్టే. కానీ కృష్ణ లేకపోయినా కానీ కృష్ణ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కృష్ణ హరే కృష్ణ మహామంత్రం నామానికి నామికి అభేదం అంటారు మాతాజీ. సో కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షంగా మనకి అవైలబుల్ గా ఉన్న ఫామ్ ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం, హరినామం అనమాట. సో మన హరినామం జపించే కొద్దీ భగవంతుడితో మనం సాంగత్యంలో ఉన్నట్టు. సో మనం భగవంతుడితో సాంగత్యంలో ఉండే కొద్దీ ఏమవుతుంది అంటే లోపల ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే సౌండ్స్ ఉంటాయో అవన్నీ పోయి భగవంతుడు చెప్పేది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఒక పని చెయ్యాలని కూడా చేయకుండా ఆగిపోయి తర్వాత మనం రియలైజ్ అవుతాం, అమ్మాయి ఆ పని చేయకుండా ఉండడమే మంచిదైంది అని చెప్పి మనం కొన్నిసార్లు రియలైజ్ అవుతామా అవమ్మా చెప్పండి. ఆ గైడెన్స్ ఎవరిస్తుంటారు తెలుసా? పరమాత్మ ఇక్కడే ఉంటారు మన హృదయంలో. సో ఆత్మ పరమాత్మ పక్క పక్కనే ఉంటాయి. పరమాత్మ ఎప్పుడు కూడా మనకి గైడ్ చేస్తూ ఉంటారు, ఈ పని చేయి ఈ పని చేయొద్దు అని గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ మన సిచ్యువేషన్ ఏంటి అంటే పరమాత్మ చెప్పేది వినే స్టేజ్ లో మనం లేమనమాట. మనం అపవిత్రమై ఉన్నాం. కానీ హరినామం చెప్పే కొద్దీ, భగవద్గీత జ్ఞానం తీసుకునే కొద్దీ, చదివే కొద్దీ ఏమవుతుంది అంటే పరమాత్మ చెప్పేది మనం వినే కేపబిలిటీ మనకు వస్తుంది అనమాట. అందుకని శుద్ధ భక్తులు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ చాయిసెస్ ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే దే ఆర్ ఇన్ సింక్ విత్ పరమాత్మ. పరమాత్మ చెప్పేది వాళ్ళకి సింక్ లో ఉంటుంటుంది అనమాట. మన సిచ్యుయేషన్ వాళ్ళు ఎందుకు లేదు అంటే మనం అంత శుద్ధతలో లేం కాబట్టి. ఆ శుద్ధతకి చేరాలి అంటే హరినామం జపిస్తూ ఉండాలి, భగవద్గీత వింటూ ఉండాలి, భక్తుల సాంగత్యంలో వస్తూ ఉండాలి. సో కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్, భగవంతునికి ఆఫర్ చేసింది తింటూ ఉండాలి. ఇలా కొన్ని నియమాలు అనేవి ఫాలో అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే పరమాత్మ లోపల నుండి ఇచ్చే గైడెన్స్ అనేది మనం వినడం మొదలు పెడతాం అనమాట. అర్జునకి పర్సనల్ గా ఉండి ఇచ్చారు, ఇప్పుడు మనకి పరమాత్మ లాగా ఉండి మనకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. సో కృష్ణ ఎప్పుడు కూడా మనల్ని వదలాలని చెప్పి చూడరు మాతాజీ. ఆల్వేస్ హీఈస్ రెడీ టు గివ్ అస్ గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ దారి కాదు ఈ దారి తీసుకో అని మనకి గైడెన్స్ ఇస్తూనే ఉంటారు అనమాట. కానీ ఇవాళ మనం ఆ గైడెన్స్ వినలేనంత డిస్టర్బెన్స్ లో ఉన్నాం. పోను మనం పరిణామం జపించే కొద్ది ఏమవుతుంది, ఆ డిస్టర్బెన్స్, ఆ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లోపల మనస్సు చెప్పే సౌండ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయినప్పుడు పరమాత్మ చెప్పేది మనం వినడం మొదలు పెడతాం. అప్పుడు మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ని సిన్సియర్ గా పట్టుకోండి. ఖచ్చితంగా కృష్ణ ఏం చెప్తున్నారు, ఏది కరెక్ట్ అనేది మనకి తెలుస్తుంది మాతాజీ. ఒకవేళ ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఉంది, నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను అంటే మనకి శిక్షా గురువులు మనకి గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రియాలిటీ, ఇంకా ఎక్కువ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కూడా మనం తీసుకొని మన లైఫ్ లో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవచ్చు మాతాజీ. ఓకే, ఈస్ ఇట్ క్లియర్ మాతాజీ? ఎస్ మాతాజీ, హరే కృష్ణ.
థ్యాంక్ యూ Mataji, సో మచ్. actually, I joined recently only, Mataji. So, japa session ki వేరే గ్రూప్ ఉందా Mataji? ఇదే జపా సెషన్ మాతాజీ. అంటే వాట్సాప్ గ్రూప్ Mataji. వాట్సాప్ గ్రూప్ SGR 11 గ్రూప్ అని ఉంది. మీరు SGR అడ్వాన్స్ కోర్స్ గ్రూప్ లో ఉన్నారా? అక్కడ నిన్న ఒక లింక్ పెట్టారు Mataji, మీరు జాయిన్ ఇప్పుడు అయినా. జపా సెషన్ గ్రూప్ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు దీంట్లో మీకు అన్ని వస్తుంటాయి. అయినా ఇప్పుడు మేము SGR అడ్వాన్స్ కోర్స్ గ్రూప్ లో కూడా అన్ని పంపిస్తాము. ఈ మధ్య కొంచెం మిస్ అయింది, మేము పంపించలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు క్లాస్ లింక్స్ కానీ రికార్డింగ్స్ కానీ అన్ని కూడా 2 గ్రూప్స్ లో వస్తాయి. బట్ ఎనీవే మీరు జపా గ్రూప్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే Mataji. ఓకే, Mataji, can you share that Telugu Bhagavad Gita PDF if possible, షూర్ Mataji, in group? షూర్ మాతాజీ, నేను షేర్ చేస్తాను. క్లాస్ అయ్యాక షేర్ చేస్తాను. Thank you, Mataji. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్ర మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. చంద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పిన ఎగ్జాంపుల్ బాగా కనెక్ట్ అయింది మాతాజీ, అందుకే ఈరోజు హ్యాండ్ రైజ్ చేశాను మాట్లాడడానికి. అదే మనకి ప్రతిదీ కృష్ణానే మనకి చెప్తున్నట్టుగా ఫీల్ అవ్వమన్నారు ఇందాక డియర్ అలా చెప్పారు కదా మాతాజీ. అది నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది మాతాజీ. అది మాకు డైలీ కూడా ఇప్పుడు మీరు అన్నాక మాకు ఆ ఇమాజినేషన్ ఏమొస్తుందంటే మీరే కృష్ణ, మేమే అర్జున లాగా ప్రతి క్లాసు రిషికేష్ ప్రభు అయినా మీరైనా మాకు శిక్షా గురువులే కదా మాతాజీ. మన శిక్షా గురువు ఒక్కొక్కసారి మనకి దేవుళ్ళ కనిపిస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఆ కనెక్ట్ అయ్యే విధానం ఒక్కొక్కసారి మనకి, నేను రిషికేష్ ప్రభుతో కూడా ఒకసారి షేర్ చేసుకున్నాను. ప్రభుజీ ఏంటో మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ కృష్ణ కంటే మీరే నాకు ఎక్కువగా కనిపిస్తున్నారంటే, అఫ్ కోర్స్ మాతాజీ అవి జనరల్ గా మనకి, నాకు రియల్ గా చాలా టైమ్స్ లో అలా ఒక్కోసారి మన శిక్షా గురువే మనకి అలా కనిపిస్తారు. ఆ ఎగ్జాంపుల్స్ ఆ చెప్పే విధానం కనెక్ట్ అవుతుంది కదా మాతాజీ మనకి బాగా. అలా ఈ రోజు మాకు చెప్పినా కూడా నిజంగానే కృష్ణనే చెప్తున్నాడు, మనమే అర్జున లాగా విన్నామంటే ఇంకెంత బాగుంటది. అక్కడ రియాలిటీలో అక్కడ కృష్ణ ఉండే అర్జున ఎలా చేయించారు అదంతా అనేది బాగా కనెక్ట్ అయింది మాతాజీ. ఇంకొకటి ఒక చిన్న ఒక షార్ట్ చూసా మాతాజీ, నిన్న మొన్న చూసా. అది చాలా బాగుంది. చాలా మంది మాతాజీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి షేర్ చేస్తారు మాతాజీ. చిన్నదే. ఏంటంటే ఒక పిల్ల వాళ్ళ మదర్ కూడా మంచిగా ఇలానే క్లాసెస్ చెప్తుందంట, భగవద్గీత జ్ఞానం అంతా తెలుసంట. కానీ ఇంకా ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లలకు కూడా చదవమని ఇస్తారు కదా మాతాజీ, మనమైనా మన ఇంట్లో వాళ్ళకైనా ఇస్తాం కదా. వాళ్ళ బాబు ఏమంటాడంటే, ఏంటమ్మా ఈ భగవద్గీత ఏంటి, ఎన్నిసార్లు చదివినా ఏం అర్థం అవుతుంది, దీని వల్ల మనకేముంది ఉపయోగం అనేది ఒక బాబు వాళ్ళ మదర్ ని అడుగుతాడనమాట. వాళ్ళ మదర్ ఏమంటదంటే, ఒక గురువు కూడా ఆ శిష్యుడికి అలానే చెప్తాడు కదా మాతాజీ. ఒక్కొక్కసారి మనలా వినేవాళ్ళు ఉంటారు, వినలేని వాళ్ళు ఏంటంటే ఇది చదివితే ఉపయోగం ఏంటి, ఎంత చదివినా ఏం అర్థం కాదు అనే ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. అయితే వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే, ఆ గురువు కూడా ఒక శిష్యుడికి ఒక చిన్న గంప లాంటిది ఇస్తాడంట మాతాజీ. ఇచ్చినప్పుడు ఎన్ని వాటర్ పోసినా కిందకి పోతాయి కదా మాతాజీ, గంప అంటే నీళ్లు తీసుకొని రమ్మని చెప్తూ ఉంటారు. ఉంటారు. ఎన్ని వాటర్ పోతూనే ఉంటాయి. ఎందుకు ఇలాంటిది చెప్పావు, దీంట్లో ఎన్ని వాటర్ పోసిన ఉపయోగం ఏముందంటే, నీకు ఇచ్చిన గంప ఎంత మట్టి బురదతో ఉంది, అది ఎంత క్లీన్ అయిపోయింది నీట్ గా. ఆ వాటర్ పట్టడం వల్ల కింద ఎన్ని పూల మొక్కలు, ఫ్లవర్స్, మనకి ఫ్రూట్స్ అన్ని వచ్చాయి. అలానే భగవద్గీత చదవటం వల్ల లోపల నుండి మనలో ఉన్న మురికి మలినాలు అనేవి అన్ని అలా తొలగిపోతాయి, చదవగా చదవగా అర్థమవుతుంది అనే ఎగ్జాంపుల్ ఇవ్వగానే ఆ బాబు చాలా రియలైజ్ అయ్యి తనకి ఇంకా ఎగ్జాంపుల్ కనెక్ట్ అయిపోయింది. అది చూసాను నేను కూడా. బాగా నచ్చింది. 2-3 టైమ్స్ స్క్రోల్ చేసుకొని మరి చూసాం మాతాజీ. క్లాస్ లో ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి నాకు ఎమ్మటే చాలా మంది కనిపిస్తుంది కదా మాతాజీ, చదవటం వల్ల ఉపయోగం అనేది. కొంతమంది ఎంత చెప్పినా శిష్యులకు అనేది ఒక్కొక్కసారి క్లారిటీ డౌట్ అనేది వస్తుంది. నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది మాతాజీ, అందుకని ఈ రోజు హ్యాండ్ రైజ్ చేసి ఇది షేర్ చేసుకుందాం అనుకున్నాను. అరే బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ చెప్పినట్లు భగవద్గీత చదవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది అని చాలా సార్లు మనకు అనిపిస్తుంది. సో మాతాజీ ఇందాక చెప్పినట్లు ఒక గురువు గారు వాళ్ళ శిష్యుడికి చెప్తారనమాట, ఒక బుట్ట, ఆ బుట్ట నిండా కొంచెం మట్టి ఉంటుందన్నమాట. ఏం చెప్తారంటే, రోజు నువ్వు కొలనికి వెళ్ళి వాటర్ తీసుకొని రా అని చెప్పి చెప్తారు. అయితే శిష్యుడు ప్రతిరోజు కూడా సరే గురువు గారు చెప్పారు కదా పాటిద్దామని ఆ బుట్టని తీసుకెళ్లి కొలంలో వాటర్ నింపుకొని వస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ బుట్ట నిండా కొంచెం అది మనకి ఇలా అల్లుతారు కదా, అట్లాంటి బుట్ట వల్ల అవంతా కూడా వాటర్ అనేవి పోవడం వల్ల ఎక్కువ వాటర్ అనేది రావడం లేదనమాట. ఫైనల్ గా గురువు గారు ఎక్కడికైతే తెమ్మంటున్నారో అక్కడికి. అలా కొంతకాలం చేశాక ఇంకా వాళ్ళ శిష్యుడు కనిపిస్తుంది అనమాట, అసలు ఎందుకు ఇలా చేయిస్తున్నారు గురువు గారు, ఏమి ప్రయోజనం లేదు కదా దీనికి అని చెప్పి ఆ శిష్యుడు అంటే, అప్పుడు గురువు గారు చెప్తారనమాట,
ఇంతకుముందు లోపల బుట్ట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడు అని అంటారు. ఇంతకుముందు మొత్తం మురికితో ఉండేది, ఇవాళ అలా వాటర్ అనేది తీయడం వల్ల ఏమైంది, బుట్ట అంతా క్లీన్ అయిపోయింది. అండ్ నువ్వు నడిచొచ్చిన దారంతా కూడా ఆ వాటర్ పడడం వల్ల అక్కడ మంచిగా పూల మొక్కలు అవన్నీ కూడా పెరిగాయి. సో మనం అనుకుంటూ ఉంటాం భగవద్గీత చదవడం వల్ల ఏం జరుగుతుంది, రూపాయి వస్తుందా, ఏం సాధిస్తున్నాం అని చెప్పి మనం ఎప్పుడూ కూడా భౌతికంగా చూడడానికి మొదలు పెడుతూ ఉంటాం. కానీ లోపల ఎన్నో అనర్థాలు. ఆ బుట్టలో కొంత మురికే ఉండొచ్చు, మన లోపల కావాల్సినంత మురికి ఉంటుందన్నమాట. ఆ మురికినంతా శుభ్రపరిచేది ఏదన్నా ఉంది అంటే, మనకి ఎలాంటి డిటర్జెంట్స్ తోనూ ఎలాంటి వాటితోనూ కూడా పోని మురికి అనమాట అలాంటిది. అలాంటి మురికి శుభ్రపరచాలి అంటే కేవలం మనం భగవద్ జ్ఞానం, ఈ భగవద్గీత హరినామం అనేది తీసుకునే కొద్ది ఏమవుతుంది అంటే లోపల శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీని రిజల్ట్ అనేది మనతో మాత్రమే కాదనమాట, మనం నడిచే చోట కూడా పూల మొక్కల్ని సృష్టించగలదన్నమాట. సో మన జీవితంలో ఎవరితో అయితే మనం సాంగత్యంలో ఉంటామో వాళ్ళ జీవితంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది అనమాట భగవద్గీత జ్ఞానం అనేది మనం తీసుకునే కొద్దీ. సో చాలా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి భగవద్గీత జ్ఞానం అనేది తీసుకొని మన లైఫ్ అనేది నడపడం వల్ల, జీవించడం హరే వల్ల. కృష్ణ మాతాజీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మాతాజీ, మన రియల్ లైఫ్ లో అయింది. మా చెప్పండి మాతాజీ. పక్కింటి వాళ్ళు జస్ట్ మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు గొడవలు అయ్యి 10 years పైన అవుతుంది మాతాజీ మాట్లాడక. ఓకే. ఎప్పుడైతే మేము ఇందులోకి వచ్చామో మాలో కూడా మార్పు వచ్చింది మాతాజీ. ద్వేషం అనేది పోయి ఆ ఎస్ మాతాజీ. సత్సంగాలు పెడుతుంటే అరే పక్కన ఉండి పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళని పిలవకుండా ఎట్లా బాధ అనిపించింది మాతాజీ. సరే వాళ్ళు ఏమన్నా అనుకొని ఎప్పుడు పలకరించినా ఆమె చాలా రూడ్ గా మాట్లాడేదన్నమాట. అసలు ఎందుకు ఇట్లా ఉండాలి, మనం మార్పు రావాలి కదా అని ఒకరోజు ప్రసాదం వెళ్ళి పిలిచాను మాతాజీ సత్సంగానికి. వాళ్ళని తీసుకున్నారు, క్షమించమని కూడా అడిగాను. మా తప్పు ఉందో లేదో భగవంతుడికి తెలుసు మాతాజీ. ఇంకా ఏమన్నా ఉన్నా క్షమించండి ఆంటీ, ఈ రోజు నుంచి మంచిగా మాట్లాడదాము అంటే వాళ్ళలో కూడా చూడండి మాతాజీ బాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, కూర్చోమన్నారు. అరే ఇప్పటి నుంచి జరిగిపోయింది మంచిగా ఉందామని చెప్పి వీక్లీ ఆమె వస్తుంది మాతాజీ సత్సంగానికి. చూడండి మార్పు ఎలా కృష్ణ తీసుకొస్తారు. ఎస్ మాతాజీ. మనము చిన్న చిన్నవే అనుకుంటాం కానీ ఒక్కోసారి ఈ చిన్న చిన్నవి ఏమైతాయి అంటే మన చేతనని చాలా తినేస్తాయి మాతాజీ. మన ఎనర్జీని, మన టైంని, మన చేతనని తినేస్తూ ఉంటాయి. కానీ భగవద్గీత, భగవద్ జ్ఞానము, ఈ హరినామము భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు అర్థమైతే అరే ఇంత సింపుల్ విషయము ఎల్లొక్కసారి మాట్లాడేస్తే అయిపోతుంది కదా అక్కడితో. చాలా విషయాలు మన తలపైన మన మనసులో పెట్టుకొని బర్డెన్ అనేది మోస్తూ ఉంటాం అనమాట, ఎంతో బరువు మోస్తూ ఉంటాం అక్కర్లేని విషయాలన్నీ పెట్టుకొని. కానీ భగవద్గీత వినే కొద్దీ అర్థమైతే ఇంత ప్లేస్ ఉందండి, ఇంత ప్లేస్ లో మనము అక్కర్లేని విషయాలన్నీ నింపేశాం అనుకోండి, కృష్ణ రావడానికి వచ్చి ఉండడానికి ప్లేస్ ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. ఉండదు. సో భగవద్గీత చదివే కొద్ది ఏమవుతుంది, కృష్ణ రావాలంటే ఇక్కడ ఫస్ట్ నేను ఎంప్టీ చేయాలి, ఇక్కడ ఉన్నవన్నీ నేను తీసేసేయాలి. సో ఏవైతే మనకు అప్పటిదాకా డిస్టర్బింగ్ గా భారంగా ఉంటాయో వాటన్నిటిని సార్ట్అవుట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. కృష్ణ గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట, వెళ్ళి మాట్లాడేస్తే సార్ట్అవుట్ అయిపోతుంది. నువ్వు ఆ వ్యక్తిని, ఆ సిచ్యువేషన్స్ ని మనసులో పెట్టుకోకర్లేదు, అది సామరస్యంగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పటిదాకా మోసిన వెయిట్ అంతా కూడా దిగిపోతుంది అనమాట. ఫ్రీ అయిపోయే కొద్ది ఏమవుతుంది, ఈ ప్లేస్ ని కృష్ణతో నింపడం మొదలు పెడుతూ ఉంటాం. కృష్ణతో ఎప్పుడైతే నింపుతూ ఉంటామో కంప్లీట్ గా నిండిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏమైంది, ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకా కృష్ణ గురించి వేరే వాళ్ళకి చెప్పాలి, కృష్ణని వేరే వాళ్ళకి ఇవ్వాలి, నా దగ్గర నిండుగా ఉన్నారు కృష్ణ అన్న ఫీలింగ్ అనేది శుద్ధ భక్తుల విషయంలో జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఓవర్ఫ్లో అయిపోతుంది, కృష్ణ కంప్లీట్ గా నిండిపోతారనమాట వాళ్ళ చేతనలో. ఇప్పుడు ఇంకా అందరికీ కృష్ణని పంచడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఇవాళ ఎలా ఉన్నామంటే మన చేతనలో కృష్ణ ఎక్కడో ఉన్నారు, మిగిలిన విషయాలన్నీ ఉన్నాయి. మెల్లమెల్లగా మిగిలిన విషయాలన్నీ తీసేస్తూ కృష్ణనే మన చేతనలో నింపుకోవాలి. అలా నింపుకోగా ఏదో ఒక రోజు అది నిండిపోయి కంప్లీట్ గా, మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కంటైనర్ లాంటిది మన చేతన అనేది. నిండిపోయాక అది బయటికి పొరలడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కృష్ణని ఇంకా పంచడం మొదలు పెడుతుంటాం అనమాట. చెప్తారు కదా మాతాజీ, మనం ఒక్క ఫ్యామిలీ కృష్ణ భక్తి చేస్తుంటే చుట్టూ కూడా వాతావరణం కూడా మారిపోతుంది. అవును మాతాజీ, కృష్ణ అలా సెట్ చేస్తారు మాతాజీ. నిజంగా దానివల్ల మనకి ప్రయోజనం లేదనుకోండి, ఆ సిచ్యువేషన్ ని సెట్ చేసేస్తారు. లేదు ఆ సిచ్యువేషన్ ఉంటేనే మనలో కొన్ని పెరుగుతాయి, మనలో టాలరెన్స్ పెరుగుతుంది, సహనం అనేది ఇట్లాంటివి పెరుగుతాయి, మనలో వినయం పెరుగుతుంది అన్నప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ కృష్ణ ఉంచుతారు మన జీవితంలో. కృష్ణ నోస్ ఏదేని ఎలా డీల్ చేస్తే మనం ఎలా ముందుకెళ్తాం అనేది కృష్ణకు తెలుసు అనమాట. వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్ చందన మాతాజీ, మీరు ఇందాక ఇంకేదో చెప్పబోయారు. నాకన్నా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. అది నాకు అంటే నాకు ఉంది కాన్సెప్ట్ అర్థమైంది. మనం అది చదవడం వల్ల అంత ప్యూర్ అవుతాము. అది చదవకపోతే మనం క్లీన్ చేసుకోలేం కదా మాతాజీ. మనం డైలీ చేస్తాం, ఇల్లు క్లీన్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం.
లోపల ఆత్మశుద్ధి అనేది మనకి ఈ భగవద్గీత ఇలాంటి క్లాసెస్ ఎస్ ఏబిసిడి ఇలాంటి క్లాసెస్ అవును వల్ల లోపల శుద్ధీకరణ అనేది జరుగుతుంది కదా మాతాజీ. ఇప్పుడు ఎస్ మీరు ఇంకా నాకన్నా బాగా చెప్పారు. నాకేంటంటే థ్యాంక్ యూ కాన్సెప్ట్ అర్థమైంది. ఎస్ జస్ట్ ఎస్ నాకు ఈరోజు మీరు చెప్పగానే మనకి కృష్ణ అనే చెప్తున్నాడు అన్నది ఫీల్ అవ్వమనగానే నాకు కనెక్ట్ అయిపోయింది అనమాట అలాగా. హరి బోల్ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हरे कृष्ण महामंत्र की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. రేపటి క్లాస్ లో ఫర్దర్ శ్లోకాస్ అనేవి చూద్దాం, నెక్స్ట్ శ్లోకాస్ అనేవి. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. ఒక మాతాజీ ప్రభుజీ గ్రూప్ లో జాయిన్ చేయాలి మాతాజీ. నంబర్ చెప్తా, అట్లా యాడ్ చేయండి మాతాజీ. మీకు లింక్ పంపిస్తాం కదా ప్రభుజీ, ఆ లింక్ వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు యాడ్ అయిపోతారు. అది కుదురుతుందా మీకు అలా పంపించడం? లింక్ పంపించినా కూడా వాళ్ళు యాడ్ కావడం లేదు, కానీ కాకపోతే రోజు వింటున్నారు. అవునా? ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేయగానే గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. ఆ లింక్ మీకు పంపించమంటారా అంటే గ్రూప్ లో పంపిస్తున్నాము. ఇవాళ నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను. ఆ మెసేజ్ మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళది ప్రెస్ చేయగానే గ్రూప్ లో యాడ్ అయిపోతారు. వాళ్ళకు కూడా చదువు రాదు మేడం, కొద్ది అవునా? ఓకే, సరే ఆగండి, నేను తీసుకుంటాను.